స్పెషల్ ఎడిషన్ ఆఫ్ సోహం టాక్. ఈ సోహం టాక్స్ సండే 11 o'clock అయిపోయింది. మనం సోహం టాక్స్కి వెళ్ళిపోతాం. ఓకే అండి, అందరికి వన్స్ అగైన్ నమస్కారం. హౌ ఆర్ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇవాళ ప్రత్యేకించి ఒక సెషన్ అంటూ నేను ఏం పెట్టుకోవాలంటే, ఒక టాపిక్ అయితే ఏం పెట్టుకోలేదు. అందు గురించి నేను ఇంటరాక్టివ్ సెషన్ అని పెట్టాను. సో మెనీ టాపిక్స్ ఉన్నాయి. ఈ మధ్యన ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి, అంటే ఇంటరాక్ట్ అవడం లేదు ఈ మధ్యన. అంటే సోహం టాక్స్ తప్పించి మిగతా క్లాసుల వాళ్ళకి నేను కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా బిజీగా ఉండడం, సో మార్నింగ్ అసలు ఎలాగో మాట్లాడుకోం కాబట్టి, సో ఇవాళ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే కాసేపు ఇంటరాక్టివ్ సెషన్. అంటే మనకి ప్రణవ ప్రాణాయామం జరిగి అయిపోయింది. లాస్ట్ ఫ్రైడేకి ప్రణవ ప్రాణాయామ ఈజ్ ఓవర్. రేపటి నుంచి కొత్త క్లాస్ వస్తుంది, పంచకుంభక ప్రాణాయామం. మార్నింగ్ 6కి అండ్ ఈవినింగ్ 7కి పంచకుంభక ప్రాణాయామ ఎక్స్క్లూజివ్ గా, అంటే మంచి ప్రాక్టీస్ సెషన్. అంటే దాంట్లో ఉదయం పూట సూర్యభేదన, ఈవినింగ్ పూట చంద్రభేదన, తర్వాత అనులోమ విలోమ, సుఖ ప్రాణాయామ, భ్రామరి, భస్త్రిక అండ్ ప్రణవ. సో వీటన్నిటిని కలిపి కుంభకంతో, అంటే అంత కుంభక బాహ్య కుంభక రెండింటితో కలిపి మనం ప్రాక్టీస్ చేస్తాం. దట్ ఈస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, మార్నింగ్ 6 అండ్ ఈవినింగ్ 7. సో కంప్లీట్ న్యూ సిరీస్ అండ్ న్యూ సెషన్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే మధ్యాహ్నం 11 o'clockకి మాకు ఒక వెయిట్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దాంట్లో చాలా మంచి ఇంటరాక్టివ్ సెషన్ నడుస్తుంది. సో మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మంది ఉంటే మీ నెంబర్ బట్టి ఈవినింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ 6 to 7, ఈవినింగ్ 6 and 7 మధ్యలో, అంటే 6 స్టార్ట్ అవుతుంది. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సంథింగ్, అది యాక్చువల్గా వెయిట్ మేనేజ్మెంట్ కదా, యాక్చువల్గా ఒక లైఫ్ స్టైల్ థెరపీ లాగా మనం ప్లాన్ చేసుకున్నాం. సో వెయిట్ మేనేజ్మెంట్ పేరు పెట్టారు కానీ, బట్ ఐ డోంట్ లైక్ దట్ నేమ్, వెయిట్ మేనేజ్మెంట్. కాబట్టి ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ థెరపీ. ఓకే, లైఫ్ స్టైల్ ఆర్ ప్రోగ్రామ్. అది రేపు మేబీ సోమవారం అవ్వచ్చు, మేబీ నెక్స్ట్ సోమవారం అవ్వచ్చు. ఈవినింగ్ కూడా ఒకటి పెడదాం అనుకుంటున్నాను. మీరు ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తే అది కూడా స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ 11కి చాలా బాగుంది. 23 మంది అంతమంది ఉన్నారు. వెరీ నైస్ సెషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అది ఇవాళ ఇంట్రడక్టరీ సంథింగ్ లైక్. దీనికి ఇవాళ ఏంటంటే మనం మోర్ ఆఫ్ ఇంటరాక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ రిగార్డింగ్ ప్రణవ ప్రాణాయామ కానీ, లేదంటే ఇంకా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుదాం అనుకుంటే లైఫ్ స్టైల్ థెరపీ అని చెప్పాను కదా, లైఫ్ స్టైల్ థెరపీ మార్నింగ్ 11 అండ్ ఈవినింగ్ 6కి, ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ వి విల్ ఇంటరాక్ట్, చక్కగా మాట్లాడుకుందాం. రండి. మీరు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. ఎస్ ప్లీజ్. అంటే క్వశ్చన్స్ కాదు, యూ కెన్ షేర్ యువర్ వాయిస్. ఈ మాటలు అందరం కలిసి విందాం. చెప్పండి. రావట్లేదా? మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడుకోవడం ఆదివారమే కదా, ఇవాళ మాట్లాడండి అందరూ. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మోహన్ సార్, నమస్తే సార్. చెప్పు మోహన్. సార్, ప్రాణాయామ క్లాస్ అన్నది ఎక్సలెంట్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. కన్నా ఇది డిఫరెంట్ అని తెలియదు కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది మోహన్. వాయిస్ బ్రేక్ అవుతుంది మోహన్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. అప్పుడు బాగుంది, చెప్పు మోహన్. సార్, ప్రాణాయామ క్లాస్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది సార్. అసలు ప్రాక్టీసే డిఫరెంట్ అయిపోయింది సార్. అంటే
లెర్నింగ్ కి సాధనకి డిఫరెన్స్ తెలిసింది సార్. ఓకే, నైస్. లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు లెర్నింగ్ లోని ఏదో కొత్తది నేర్చుకోవాలని ఉండేది సార్, చాలా ఉండేది. కానీ సాధనకు వచ్చే టైంకి ఏంటంటే ఫస్ట్ లోని నంబర్ కౌంటింగ్ చేసేవాడిని సార్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వేరే వాళ్ళకన్నా నేను ఎక్కువ చేయాలి, వేరే వాళ్ళకన్నా తక్కువ చేస్తున్నానేమో అనే ఒక అంటే కంపారిజన్ ఉండేది సార్. కంపారిజన్ ఉండేది. ఆ కంపారిజన్ ప్లస్ ఏంటంటే పోల్చుకోవడం, అదే పోల్చుకోవడం ఉండేది సార్. అంటే నాకు నేను అంటే నేను ఎక్కువ చేస్తున్నానా తక్కువ చేస్తున్నానా అని ఉండేది సార్. అంటే లెర్నింగ్ లో ఇప్పుడు అవును. ముందు ప్రాక్టీస్ లోని దీనికి అలా ఉండేది. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చామో మీరు ఎంతైనా పీల్చుకోండి, ఎంతైనా వదిలేయండి. దానివల్ల ఏంటంటే అప్పుడు ఆలోచించాను నేను, అవును కదా, ఎంత పీలిస్తే ఏంటి, ఎంత వదిలేస్తే ఏంటి అంటే మైండ్లోనే ఒక టెన్షన్ పోయింది సార్. తక్కువ పీలిస్తే తక్కువ పీలిస్తే ఏమైంది, ఎక్కువ పీలిస్తే ఏమైంది, తక్కువ వదిలితే అంటే ఏదొచ్చినా నాకే వస్తుంది, ఏది పోయినా నాకే పోతుంది అనేసి కాన్సెప్ట్ వస్తుంది సార్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఆ, మీ సాధన ఆవిడ అంటే మీ ఆవిడ చెప్పారు సార్ ఈ విషయాలు. అమ్మా, మీ ఆవిడ ఒప్పుకున్నారు నేను చూసుకో. మళ్ళీ మీ పిల్లలకి ఇంకా అర్థం కాదు కాబట్టి మీ ఆవిడ చెప్పాలి ఈ విషయం, లేదా నేను చెప్తా. చూడమ్మా, అంటే నేను కొంచెం దారి తప్పినట్టున్నాడు. ఏదో ఏదో అంటే నాకు ఏదో చేంజ్ వచ్చేస్తుందని మాత్రం చేయట్లేదు సార్. దట్స్ నైస్. ఏదో అంటే ప్రాణాయామం చేయడం వల్ల ఏదో చేంజెస్ అయితే చాలా వస్తున్నాయి సార్. వెరీ నైస్, వెరీ నైస్, నైస్ ప్రోగ్రెస్. నైస్, నాట్ ప్రోగ్రెస్ అని కూడా ఒప్పుకో నేను. ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రోగ్రెస్ అంటే లెర్నింగ్ మళ్ళీ కి వన్స్ అగైన్ ఇట్ షుడ్ బి పాజిటివ్ అనుకోవాలి. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటంటే, చైనీస్ బ్యాంబూ అని ఒక సూత్రం ఉంటుంది. సో చైనీస్ బ్యాంబూ అంటే ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తే మళ్ళీ నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోవాలి. బట్ ఇట్స్ ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్, కానీ నేను చెప్పట్లేదు అది. బట్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎప్పుడు కూడా ఒకసారి చదివిన తర్వాత దాన్ని నా మీద నేను ప్రయోగం చేసుకుంటా. ఎప్పుడు ఆల్వేస్ ఎనీథింగ్ ముందు నా మీద నేను ప్రయోగం చేసుకుని, సో తర్వాత ఇంకొద్దిగా మరి దాని మీద మరి రీసెర్చ్ చేసి అది చేసి అప్పుడు ఇతరులకు చెప్తా ఉంటాను. సాధారణంగా ఇది జరిగేది. ఇది ఎంత డైరెక్ట్ గా నాకు ఏదో బుర్రలో వచ్చింది వస్తుంది ఎప్పుడో, దట్ ఈస్ ఫ్లాష్, దట్ ఈస్ అన్ ఐడియా, అది ఇన్ట్యూషన్ లా వస్తూ ఉంటుంది. తర్వాత దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. సో చైనీస్ బ్యాంబూ అనే సూత్రం. చైనీస్ బ్యాంబూ అంటే ఏంటంటే, ఒక ఇండియన్ బ్యాంబూ ఒక మొలక పాత్యం, చైనీస్ బ్యాంబూ ఒక మొలక పాత్యం. ఓకే, సో ఇండియన్ బ్యాంబూ చైనీస్ బ్యాంబూ రెండు మొలకలు తీసుకొచ్చి పక్కన పాతితే, సో ఫస్ట్ మొలకెత్తేది ఏం తెలుసా? ఇండియన్ బ్యాంబూ అలాగా షూట్ అవుతుంది అలా 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 పెరిగిపోయి 5 సంవత్సరాలకు ఇంచుమించుగా అది ఒక 100 అడుగులు పెరిగిపోతుంది. 5 సంవత్సరాలకు 100 అడుగులు పెరుగుతుంది. ఓకే, సో రొటీన్. బట్ చైనీస్ బ్యాంబూ అవుతుందండి, చైనీస్ బ్యాంబూ పెరగదు. నీళ్లు పోస్తావు, చూస్తావు, సంవత్సరాలు గడిచిపోతుంది. సో ఇది 5 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది మొలక. 5 సంవత్సరాల తర్వాత మొదలయ్యి సంవత్సరానికి 200 అడుగులు పెరుగుతుంది. You got the point? This is called Chinese bamboo effect అంటారు. చైనీస్ బ్యాంబూ ఎఫెక్ట్ ఏంటంటే, యూ హ్యావ్ టు వెయిట్. ఇట్స్ అ ప్రాసెస్. ప్రతిదీ ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ కి మధ్యలో మనం ఏంటి ఇది ఇందాక అతను అన్నాడు మోహన్ కంపేర్ చేసుకోవట్లేదు. ఇది రైట్ థింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ ఎందుకన్నానంటే, మా అబ్బాయి గురించి చేసినప్పుడు మా ఆవిడ కొద్దిగా కంగారు పడేది. వీడేంటి సరైన దారిలో ఉన్నాడా లేదా, సరిగ్గా పెంచుతున్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు వెన్ ఈ సంథింగ్ లైక్ 5 years 4 years అట్లా సరిగ్గా పెంచగలవా లేదా అంటే, నేనేమన్నానంటే, నువ్వు కరెక్ట్ గా ఒక విత్తనం వేసాం మనం, ఓకే రైట్, దాన్ని జస్ట్ లెట్స్ వెయిట్. అంటే మిగతా వాళ్ళందరూ చదివేసుకున్న వాళ్ళు, వీడేం చదివేవాడు కాదు అసలు. మిగతా వాళ్ళని స్కూల్కే పంపించలేదు. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. మా అబ్బాయి రొటీన్ స్కూల్లో అయితే చదవాల. 5వ క్లాసు 4వ క్లాస్ వరకు, నాట్ 5th 4th క్లాస్ వరకు వాడు రొటీన్ ఇంట్లో. మా ఇంటి పక్కన అమలాపురంలో ఉన్నప్పుడు ఒక పక్కన జస్ట్ ఒక చావిడి, దాంట్లో
5-10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ మేషారు వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి అటు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం నేర్చుకున్నది నేల మీద రాసుకునేవాళ్ళు వాళ్ళందరూ. నేల మీద శుద్ధ ముక్క కాదు, నామకం అంటామే, ముగ్గులేస్తామే, నామకం దాంతో అలా ఇది రాసుకునేవాడు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మేమేమో చాలా ఫేమస్ హాస్పిటల్లో, అమలాపురంలో చిరంజీవి రాజు గారి హాస్పిటల్, సత్యవతం గారి హాస్పిటల్ అంటే చాలా ఫేమస్. ఎంత బిజీ అంటే రోజు 300 మంది పేషెంట్స్ వస్తారు, 125 మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు. రోజు కనీసం ఒక 5-6 ఆపరేషన్ జరుగుతుంటారు. అలాంటి దాంట్లో ఆయన తర్వాత మేమే ఉండేవాడు. మేడం తర్వాత నా వైఫ్ ఉండేది, సార్ తర్వాత నేను ఉండేవాడు. అలా ఉన్నప్పుడు నా పిల్లోడు ఏంటి ఇలా ఉన్నాడు, ఇలాంటి స్కూల్కి వెళ్తానండి అని పాపం తను అప్పుడప్పుడు స్త్రీ సహజమైనటువంటి మాతృ హృదయం కదా తను అడిగేది. నేను అడిగాను, కాదు అది కాదు, అక్కడ వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. సో రిజల్ట్ అయితే నేను చెప్పను, ఎలా ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్పను. బట్ వీఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ విత్ హిమ్ అండ్ ది ఎఫెక్ట్ ఇస్ చైనీస్ బ్యాంబూ. కాబట్టి ప్రాసెస్ అంటే పైకి పెరగాల అవసరం లేదు, లోపల పెరిగి తర్వాత పైకి పెరుగుతుంది. సో ఇందాక ప్రాసెస్ అంటే progression is also a process. Progress is also a process. Or regression is also a process. బట్ నడుస్తుందా లేదా వ్యవహారం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ కంగ్రాచులేట్ యు మోహన్, కీప్ ఇట్ అప్. సో కీప్ ఇన్ఫార్మింగ్ మీ. అసలు ఇన్ఫార్మింగ్ మీ అంటే నా గురించి అని కాదు, మిగతా ఇది ఇంటరాక్టివ్ సెషన్. ఎందుకంటే సో మనం అందరం ఏ దారిలో ఉన్నాం, ఎలా వెళ్తున్నాం, మంచి చెడు అని ఉండదు. దారి అవునా కాదా గుర్తుపెట్టుకోండి. మంచి చెడు అనేది 2 దారులు ఉండవు, ఒకటే దారి ఉంటుంది, మనం వెళ్ళే దారి అంతే. కొన్నాళ్ళు మనకు మంచి అనిపిస్తుంది, అదే దారి చెడు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు వెళ్ళినా చాలా కంఫర్టబుల్ గా అసలు ఏ అబ్బాయి టైం తెలియట్లేదు అనుకుంటాం. అదే మీరు ఒక తెలియని వ్యక్తి కనుక సంథింగ్ లైక్ సంథింగ్ మీకు కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇంటరాక్షన్ సరిగ్గా లేని వ్యక్తులతో ప్రయాణం చేస్తాం అనుకోండి, అది గంట 2 రోజుల ప్రయాణంలో ఉంటుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. సో కాబట్టి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు ప్రయాణం చేస్తున్నాం లేదని చెప్పాలి, ఆలోచించాలి తప్ప ఇది బాగుంది బాగోలేదు కాదు. ప్రయాణం ఇస్ ప్రయాణం. బాగుండడం బాగుపడడం నువ్వు ఆలోచిస్తున్నావు, అది నీ పొరపాటు. రైట్? ఎనీవే థ్యాంక్ యూ కాదు, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళకి నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు. యా, నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ మాట్లాడండి. సార్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ డైరెక్ట్ గా అంటే సాటర్డే సండే ఖాళీ కాబట్టి ఆపోజిట్ గా కూడా చేశాను సార్. ఫస్ట్ ప్రణవ ప్రాణాయామ చేస్తాను సార్. చేసినప్పుడు అసలు చాలా డిస్టర్బ్ అయిపోయాను సార్. అసలు అవ్వలేదు, అంటే ఎక్కువసేపు చేయలేకపోయాను. తర్వాత నార్మల్ గా ప్రణవ సాధన చేశాను, తర్వాత ఎక్సర్సైజ్ అంటే మామూలుగా చిన్న చిన్న ఆసనాస్ చేశాను. అలా చేయడం కన్నా ఇంకో రోజు ఈ రోజు చేశాను సార్. నిన్నటికన్నా ఈ రోజు చేశాను. ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా మీరు చెప్పినట్లుగానే ఆసనాస్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ప్రణవ సాధన చేసిన తర్వాత ప్రణవ ప్రాణాయామం చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్. అంటే ఈజీగా అవుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సార్. కరెక్ట్, రైట్, వెరీ గుడ్. అందు గురించి నువ్వు జాగ్రత్తగా గమనించి మార్నింగ్ ఆసన సెషన్ తర్వాత నేను ప్రాణాయామ సెషన్ పెట్టుకున్నాను. ఈవినింగ్ అనుకో, ఈవినింగ్ కొద్ది గొప్ప మనం పని చేస్తాం కాబట్టి కొద్ది గొప్ప మన శరీరానికి అలసిపోతాం కాబట్టి ప్రాణాయామ పర్వాలేదు ఈవినింగ్. కానీ ఎప్పుడైనా సరే ప్రాణాయామం దానికి ముందు ఆసనానో, కొద్దిగా వాకింగ్, కొద్దిగా సంథింగ్ ఏదో కొద్దిగా మేడమెట్లు ఎక్కి నడిచి కొద్దిగా ఆయాసం, శరీరం ఆయాస జనకం కర్మ వ్యాయామం ఉచ్యతే. వ్యాయామం అంటే ఏంటి అంటే శరీరం ఆయాస జనకం కర్మ అంటే కర్మ అంటే పని ఏదైతే ఉందో, శరీరాన్ని ఆయాసం అంటే కొద్దిగా అలసట చెందించేటటువంటి పని ఏదైనా సరే అది వ్యాయామం ఉచితం అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తారు. సో కాబట్టి శరీరాన్ని కొద్దిగా అలసటకు గురి చేసిన తర్వాత నువ్వు ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్కి వెళ్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ వాట్ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాల్లో కొద్దిగా గొప్ప గుర్తుపెట్టుకుని కొద్దిగా గొప్ప మనం సాధన చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ యా, వెరీ నైస్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. మాట్లాడడానికే ప్రయత్నం, తక్కువ మాట్లాడించండి, మీరు ఎక్కువ మాట్లాడండి.
ఎస్ మైక్ ఆన్ చేశారు. నా పేరు చరిష్మా సార్. అమ్మా చరిష్మా చెప్పండి. చాలా మందికి విటమిన్ B12 లోపం ఉంటుంది కదా సార్. రీసెంట్ గా చాలా మందికి వస్తుంది. ఎందువల్ల ఏంటి? మనం తీసుకునే ఫుడ్స్ లో అసలు ఉంటుందా? ఇట్స్ మిత్ అంటే ఏంటి? మిథ్య. ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి వస్తుంది అంటే చాలా మంది పరీక్ష చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా అవునండి. నేను చెప్పదలుచుకుంది? అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఆక్సిజన్ ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారు? ఆక్సిజన్ సంథింగ్ మ్యాషర్లు ఎవరైనా ఉన్నారా? ఆక్సిజన్ కనిపెట్టింది ఎవరండి? లేదంటే చూసి ఓపెన్ చేసి చూడండి. ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారు? పంక్ సార్. కాదు 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 కాదు. నాకు నోట్లో తిరుగుతున్నా, మర్చిపోయా. ఎట్లో నేను 6th క్లాస్ లో చదువుకున్నా. అది వచ్చింది. ఆక్సిజన్ వెరీ ఫేమస్ నేమ్ సార్. ఓపెన్ చేయండి గూగుల్ ఇట్. ప్రిస్లీ సార్. ప్రిస్లీ. జోసెఫ్ ప్రిస్లీ. మోజెస్ ప్రిస్లీ కదా? అవును సార్. కారు ఇంకా ఇద్దరు వస్తారులేరా. ఎవరో జోసెఫ్ ప్రిస్లీ సార్. ఒక్క నిమిషం. జోసెఫ్ ఎవరో మైక్ ఆన్ చేస్తున్నారు సార్. యా, జోసెఫ్ ప్రిస్లీ అనే ఆయన ఆక్సిజన్ కనిపెట్టాడు. ఎప్పుడు? 1700 1774 సార్. 1774. అంతకు ముందు మరి ఆక్సిజన్ మరి ఎలాగా చరిష్మా? ఉంది. కాదండి, అంతకుముందు మరి ఆక్సిజన్ మరి 1774 లో జోసెఫ్ ప్రీస్లీ అనే ఆక్సిజన్ కనిపెట్టాడు. మరి అంతకుముందు ఎలా బతికారు? 22 మైక్ ఆన్ చేసుకుంటున్నారు. ఎవరో చూసుకోండి ప్లీజ్. మాట్లాడేవాళ్ళు మైక్ ఆన్ చేసుకోండి. అంతకుముందు ఎలా బతికారండి వాళ్ళందరూ? చరిష్మా ముందు నుంచి చెప్పండి. ఆక్సిజన్ ఉంది కానీ అప్పుడే ఉందా మన శరీరంలో ఉంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి బి కాంప్లెక్స్, B12 అనేది ఈ మధ్యన టెస్ట్ ఎక్కువ చేస్తున్నారు. ఐరన్ చేస్తున్నారు, వైటమిన్ డి చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత సో లోతుపాతులు ఇప్పుడు అర్థమవుతాయి మనకి. మరి ఎంత ముందు బతికిన వాళ్ళందరూ ఎలా బతికారు అని నా ఉద్దేశం. నాకు డౌట్ వస్తుంది. ఇందాక చెప్పిన జోసెఫ్ ప్రీస్లీ ఆక్సిజన్ కనిపెట్టక ముందు అబ్బా మనం ఎలాగా ఆక్సిజన్ ఎలా పీల్చేవాళ్ళం, అబ్బా మనం ఎలాగా మన గాల్లో ఆక్సిజన్ ఎలా తీసుకున్నాం? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ అంటే అసందర్భం కంటే ఇంకా అబ్సర్డ్ అనే పదానికి తెలుగు పదం నాకు తెలియదు. ఇది అబ్సర్డ్ అంటాం. అబ్సర్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే దానికి తలతోక ఉండవు అనమాట. తలతోక ఉండకుండా ఏంటంటే ఉదాహరణకి మొన్న లాస్ట్ 2 weeks బ్యాక్ క్లాస్ లో మీరు వచ్చారా? 2 weeks ఆర్ మేబీ 3 weeks బ్యాక్ క్లాస్ లో ఇలా బి కాంప్లెక్స్ గురించి మాట్లాడుతుంది వేస్ట్ అమ్మా అని ఎవరికో చెప్పే. ఇలాగే చెప్తే వెంటనే నాకు డాక్టర్ రవీంద్ర కుమార్ గారు గుంటూరు నుంచి, వెరీ 75 years old, వెరీ ఫేమస్ అండ్ ఏజ్ ఓల్డ్ ఎలోపతిక్ ప్రాక్టీషనర్. ఆయన చెప్పింది ఏంటంటే కొత్త వార్త, ఎవరైనా బి కాంప్లెక్స్ కొత్తగా వేసుకోవడం మొదలు పెడితే మీ శరీరం ఆల్రెడీ బి కాంప్లెక్స్ ని తయారు చేసేటటువంటి, అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి బి కాంప్లెక్స్ తయారు చేసుకుంటుంది. ఆ బి కాంప్లెక్స్ తయారు చేసుకునే ప్రాసెస్ మూతపడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సప్లై చేస్తున్నావు కాబట్టి. నువ్వు సప్లై చేసేది ఇవాళ వేసుకుంటావు, రేపు వేసుకో, ఎల్లుండి వేసుకుంటావు, అవతల వేసుకో. ఈ లోపల అసలు యాక్చువల్ గా నీకు ప్రకృతి ఏదైతే నీకు ఇచ్చిందో బి కాంప్లెక్స్ ని నువ్వు తీసుకున్న ఆహారం నుంచి ప్రొడ్యూస్ చేసుకునేది అది కుంటుపడిపోతుంది. అది షాపు మూతేసుకుని వెళ్ళిపోద్ది. ఈ నువ్వేం బి కాంప్లెక్స్ వాడవు. ఇప్పుడు టాబ్లెట్స్ ఎలా వాడతారండి? అందరూ రెగ్యులర్ గా ఏదో బీపీని గుండె జబ్బులు రాత్రులాగా బి కాంప్లెక్స్ వేసుకుంటాం. ఎవరన్నా ఐరన్ ఎవరో 2 రోజులు వేసుకుంటాం, ఎవరో 4 గంటలు చెప్తాడు వేసుకుంటామా అని. అంతే 4 రోజుల తర్వాత మళ్ళీ మన ఇంట్లో పెద్ద మందుల షాప్ ఉంటుంది. మీరు ఎవరింట్లో చూడండి, వాళ్ళ ఇంట్లో పెద్ద మందుల షాప్ ఉంటుంది. దాంట్లో అన్ని రకాల మందులు మీకు దొరుకుతాయి. మందుల షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. సో ఈ రకంగానమ్మా బయట నుంచి బి కాంప్లెక్స్, వైటమిన్ సి, వైటమిన్ డి ఇవన్నీ బయట నుంచి సప్లిమెంట్స్ అనేవి నెవర్ యూజ్. అండ్ నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ సజెషన్ ఇస్ డోంట్. ఇది ఎక్స్ట్రా మీద ఆధారపడకండి. మీ కాళ్ళు మీ చేతిలో ఉన్నప్పుడు
మీరు దాన్ని ఏమంటారు, చంకలో పెట్టి నడుస్తామే, దాన్ని ఏమంటారండి, క్లచెస్. క్లచెస్ ఎందుకంటే చంకకర్ర, ఊతకర్ర, ఊతకర్ర, చేతికర్ర ఎందుకు ఆలోచించండి మీరు. మీ వయసు ఎంత ఉంటుంది? మీ వయసు అంటే మీ వయసు కాదు. సో మనందరి వయసు ఎంత చేసినా 60 లోపలనే ఉన్నాం కదా మనందరం. సో మీరు వెన్ యూ క్రాస్ మేబీ సంథింగ్ 80 years తర్వాత ఏదో మీకు సిస్టమ్ అంతా పాడైపోతుంది, అప్పుడు యూ నీడ్ సమ్, అప్పుడు కూడా వద్దనే చెప్తాను, మేబీ యూ నీడ్ సమ్ సప్లిమెంట్స్. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే బి కాంప్లెక్స్ తగ్గిపోయిన తర్వాత కొన్ని జబ్బులు వస్తాయి. మీరు వినే ఉంటారు బెరీ స్కర్వీ వచ్చే. ఎప్పుడు 1700s లో 1800s లో అప్పుడు ఏంటంటే సరైన ఆహారం దొరక్క వాళ్ళకి, అప్పుడు కూడా సైలర్స్ అంటే ఎవరు, సముద్రం అలాగా సంవత్సరాల తరబడి వెళ్ళిపోయే వాళ్ళే, వాళ్ళకి వచ్చేవి ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు సరైన ఆహారం దొరకదు కదా, మోనోటోనస్ ఫుడ్ ఒకటే. అంటే ఎప్పుడు వాళ్ళు చేపలు తినడం అలా అలవాటు. అలా తినడం వల్ల వాళ్ళకి కొన్ని రైస్ దొరకపోవడం, అంటే సంథింగ్ కార్బోహైడ్రేట్ దొరకపోవడం, అవి దొరక్క వాళ్ళకి స్కర్వీలు, బెరీలు ఇవన్నీ వచ్చేవి. సో దాన్ని బట్టి వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారని చూస్తే ఆ చర్మం ఇలా ఇలా గీతలు కింద ఉంటుంది. సో ఇది బెరీ అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు బి కాంప్లెక్స్ తగ్గింది. అది జబ్బు వచ్చింది కాబట్టి, ఎందువలన నువ్వు తీసుకున్న ఆహారమే లేదు, ఆహారంలో బి కాంప్లెక్స్ లేదు, అందువలన తప్పించి నీ శరీరం తయారు చేసుకోగలిగినంత సేపు నువ్వు ఏమి బి కాంప్లెక్స్ కానీ, వైటమిన్ సి కానీ, వైటమిన్ డీలు కానీ, ఐరన్ కానీ ఏం వాడేస్తాడు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ డిసీజ్, అండర్లైన్ ఇట్స్ ఎ డిసీజ్. అంటే కొంతమంది కూడా పెర్నీషియస్ ఎనీమియా అని ఉంది. పెర్నీషియస్ ఎనీమియా అంటే వాళ్ళు ఎనీమిక్ గా ఉంటారు. ఎంత తినండి, ఎంత మీరు మాంసం పెట్టండి, ఎంత లివర్ పెట్టండి, వాళ్ళకి ఎనీమియా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి B12 అండ్ ఫోలిక్ యాసిడ్ ఆ రెండు కూడా డైజెస్ట్ చేసుకునే శక్తి వాళ్ళలో లేక అప్పుడు పెర్నీషియస్ ఎనీమియా వస్తుంది. అలాంటి వాళ్ళకి సప్లిమెంట్స్ తప్పించి, అంటే యువర్ బాడీ ఈస్ సంథింగ్, మీ బాడీలో ప్రాబ్లం ఉండి అది తయారు చేసుకోలేకపోతుంది. అప్పుడు సప్లిమెంట్స్ కానీ రొటీన్ గా మనం ఇప్పుడు సమాజంలో ఉండే 98% పీపుల్ కి సప్లిమెంట్స్ అవసరం లేదు. సప్లిమెంట్స్ వాడడం వల్ల ఆయన చెప్పినట్టుగా లాభం కంటే నష్టం ఎక్కువ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత ఖరీదైనటువంటి బి కాంప్లెక్స్ వేసుకుంటే అంత ఖరీదైనటువంటి యూరిన్ మనం పోస్తాం అంతే. అంటే మీరు లోపల వేసిన 12 రూపాయల క్యాప్సూల్ మీరు పోసిన యూరిన్ లో 12 రూపాయలు అలాగే వెళ్ళిపోద్ది అనమాట. ఇంతకుమించి నేను వివరంగా చెప్పలేదు. I think you got the point. Thank you, sir. Okay, right. డిసీజ్ ఉండాలి, లేదంటే శరీరం ప్రొడ్యూస్ చేసుకోవడం అనేది ఆగిపోయి ఉండాలి. అది బై ఏజింగ్ అనే ఉండాలి, లేదంటే ఒక డిసీజ్ అయి ఉండాలి. అప్పుడు సప్లిమెంట్ తెప్పించి వితౌట్ దాని సప్లిమెంట్ అవసరం లేదు. మీరు సప్లిమెంట్ తెచ్చుకునే అన్ని కూడా డాక్టర్లకి, మందు షాపులకి, మ్యానుఫ్యాక్చరర్స్ కి మీరు లాభం కలిగిస్తున్నారు. మీరు పొందే లాభం అయితే జీరో, బిగ్ జీరో. యా చెప్పండి సార్. ఇందిరా మాట్లాడతాను సార్. సార్ మా పాపకి ఇందిరా యా చెప్పండి సార్. అంటే పాపకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పారు సార్. అండ్ కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ యూస్ చేయమంటున్నారు సార్. పాప ఏజ్ వచ్చి ఇప్పుడు 16 years సార్. సార్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు సార్. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండట్లేదు సార్. అండ్ ఒకవేళ పీరియడ్స్ వచ్చినా సరే ఒక్కొక్క మంత్ ఏమవుతుందంటే ఓవర్ బ్లీడ్ అవుతుంది సార్. అది వెరీ కామన్ అమ్మా. ఇప్పుడు అందరికి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఈ టీనేజ్ లో ఉన్న పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ ఇది ప్రాబ్లం. దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసాం. ఫస్ట్ మీరు పెట్టడం మానేస్తుంది కోడిగుడ్డు. సార్ ఒకసారి సార్ ఏం పెట్టడం మానేయాలి సార్? కోడిగుడ్డు పెట్టడం మానేయండి ఫస్ట్. ఓకే సార్. ఓకే సార్. చికెన్ పెట్టడం మానేయండి ఫస్ట్. రెండోది. ఓకే సార్. మూడోది మామూలుగా మీరు ఫార్మ్స్ లో పెంచే చేపలు పెట్టడం మానేయండి. మూడోది. ఓకే సార్. వెన్ యు ఆర్ నాన్ వెజిటేరియన్ అనుకుంటే మీరు కోడిగుడ్డు మానేసండి. చికెన్ ఇన్ ది సెన్స్ ఓన్లీ ఫార్మ్ లో ఏదైతే పెంచుతామో, పెంచి మనం తింటామో అవి మానేసేయండి ఫస్ట్, ఏదైనా సరే. ఎస్పెషల్లీ దీన్ని చాలాసార్లు ఈ టాపిక్ గురించి చాలాసార్లు మాట్లాడారు కాబట్టి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ 2 వలన వస్తుందమ్మా. ఒకటి ఏంటంటే స్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, 90% ప్రస్తుతం స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ పిల్లలకి, ఎస్పెషల్లీ టీనేజ్ లో ఉన్న పిల్లలకి సహజంగానే వాళ్ళకి కొంత స్ట్రెస్ ఉంటుంది.
ప్లస్ ఇప్పుడున్నటువంటి వాతావరణం మరింత స్ట్రెస్ గురి చేస్తుంది. సో ఆ ఏజ్ టీనేజ్ అప్పుడు కూడా ఇట్స్ సంథింగ్ అడాల్సెన్స్, సంథింగ్ ఇట్స్ నాన్ సెన్స్ అండ్ సంథింగ్ లైక్ ఇడియాటిక్ అండ్ ఒక రేషనల్ లేకుండా ఉండేటటువంటి వయసు ఏదైనా ఉంటే దట్ టీనేజ్ అంటారు. సో అంటే నేను వాళ్ళని ఏమీ ఇది అవ్వట్లేదు, ఆ వయసు ప్రభావం అట్లాంటిది. సో ఆ వయసు ప్రభావంలో ఏంటంటే ఒకటి వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉంటారు, రెండు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు మరింత స్ట్రెస్ గురి చేస్తారు, టీచర్స్ గురి చేస్తూ ఉంటారు, సమాజం గురి చేస్తూ ఉంటుంది. మన తోటి ఫ్రెండ్స్ సమాజంలో ఉన్న సరే తోటి ఫ్రెండ్స్ వాళ్ళకి స్ట్రెస్ గురి చేస్తూ ఉంటారు. ఇందులో ఈ మార్కులు, ఈ తల మట్టి మశానం, ఈ మార్కులు గోల, ఈ దాన్ని ఏమంటారు ర్యాంక్స్ గోల పెట్టి, ఈ సెలక్షన్స్, ఈ కాలేజీలు ఇవన్నీ పెట్టి ఇంకా మరింత స్ట్రెస్ గురి చేసేస్తాం. అసలే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఏంటి నా ఏజ్ నాలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి ఏంటి. సో అప్పటి వరకు ఉండవు, అప్పటి వరకు ఉండదు. మా ఆడపిల్లైనా మగపిల్లలైనా, మగపిల్లలకు గడ్డలు వస్తాయి, గొంతు బొంగురు పోతా ఉంటుంది, సో సంథింగ్ మీసాలు వస్తూ ఉంటాయి, ఆడపిల్లలకి స్థానాలు పెరుగుతూ ఉంటాయి. సో సంథింగ్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ తల్లితో చెప్పుకోలేరు, యువతలు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ చెప్తే వాడు మీకంటే ఐడియాటిక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సో దే ఆర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. వాళ్ళకి వచ్చే ఈ అడ్వైజ్ కూడా అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో వస్తూ ఉంటాయి. కాబట్టి దే ఆర్ మోర్ స్ట్రెస్. అండ్ అఫ్ కోర్స్ మీరు పెట్టే ఆహారంలో వచ్చేటువంటి ఈ హార్మోన్స్ ఎక్కువగా ఇంజెక్ట్ చేయబడినటువంటి మాంసాహారం వాళ్ళు పెట్టడం వల్ల కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో స్ట్రెస్ మీరు పెట్టే ఆహారం వల్ల వస్తుంది. కాబట్టి ఆ రెండింటి విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉంచుకోండి. మిగతా అన్ని అంతగా మీరు ఆ వయసులో సప్లిమెంట్స్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సప్లిమెంట్స్ ఎప్పుడు అంటే మీకు జబ్బు ఉన్నప్పుడు, రెండు మీ వయసు బాగా 80 years దాటినప్పుడు అప్పుడు సప్లిమెంట్స్ తప్పించి మిగతా వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ దేర్ మస్ట్ బి ఎ డిసీజ్. అంటే డిసీజ్ అంటే డిసీజ్ కాదు, మీరు దాన్ని హరించుకునే, అంటే మీ శరీరం హరించుకునే గుణాన్ని కోల్పోతుంది, తప్పదు. అది కొన్ని డిఫెక్టివ్ మెకానిజం, కొన్ని మన మెకానిజంలో ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు తప్పించి మిగతా అప్పుడు అవసరం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్, స్ట్రెస్ రిడక్షన్ అండ్ గుడ్ ఫుడ్, ఎస్. అండ్ అఫ్ కోర్స్ మదర్లీ ఎఫెక్షన్ అంటే మీరు హెన్పెక్డ్ మదర్ అంటే హెన్పెక్డ్ గా ఉండకూడదు. అంటే ఏంటంటే ఓవర్ ప్రొటెక్టింగ్ మదర్ గా ఉండకూడదు. ప్రస్తుతం సమాజంలో జరిగేది ఏంటంటే పిల్లల్ని మనం ఓవర్ ప్రొటెక్టివ్ గా పెంచుతున్నాం. ఇట్స్ వెరీ 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 డేంజరస్ సైన్. మనం చూస్తున్నాం ఈ రోజున సమాజంలో జరిగేటటువంటి అన్ని అనర్థాలకి మన వయసులో, అంటే మన వయసు మీ వయసు నాకు తెలియదు, మా వయసులో ఉన్న తల్లిదండ్రులే కారణం. అంటే ఎవరైతే 50-55 ఉన్నారో ఆ తల్లిదండ్రులే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి ఎవ్రీథింగ్ ఫ్రమ్ సూసైడ్ టు డైవర్స్ అన్నిటికీ మా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళే కారణం. ఎస్. యా, నెక్స్ట్. ఎస్ ప్లీజ్. ఇంకా ఇంటరాక్టివ్ సెషన్. ఇది వాళ్ళ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మాట్లాడతాం. చెప్పండి. వాడు మార్నింగ్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? మార్నింగ్ నుంచి మోహన్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. థైరాయిడ్ ఉంటే బరువు పెరుగుతారా సార్? పెరుగుతారు. మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది, బరువు పెరుగుతుంది. థైరాయిడ్ అంటే రెండు రకాలు, హైపోథైరాయిడిజం ఒకటి, హైపర్ థైరాయిడిజం ఒకటి. హైపర్ థైరాయిడిజం ఇస్ వెరీ డేంజరస్, అది దానివల్ల బరువు తగ్గుతాం. హైపోథైరాయిడిజం అంటే హైపో అంటే తక్కువ అంటే మీకు థైరాయిడ్ అంటే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మెటబాలిక్ రేట్ అంటే మీ శరీరంలో జీవక్రియలు కొద్దిగా మందగిస్తాయి, అందువల్ల బరువు పెరిగిపోతుంది. హైపర్ అంటే ఎక్కువ. హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, హైపర్ థైరాయిడిజం అంటే మీకు థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల మీరు బరువు తగ్గిపోతుంది. అది డేంజరస్. హైపర్ థైరాయిడిజం డేంజరస్, హైపోథైరాయిడిజం డేంజరస్ కాదు. సార్ థ్యాంక్ యూ సార్. యా, ఓకే సార్. నమస్తే సార్. మోహన్ చెప్పు. సార్ ఇప్పుడు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఏదైనా క్లాస్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ ప్రణవ ప్రాణాయామ డిజైన్ చేశారు సార్, ఏ విధంగా డిజైన్ చేస్తారు సార్? ఇప్పుడు పంచ ప్రాణాయామ పెట్టారు, తర్వాత ముందు చాలా అంటే మిగతా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్, ఇప్పుడు
ప్రాణాయామం అంటే ప్రాణాయామం చెప్తారు. ఈ ప్రయోగాలు లాంటివి మీరు ఎలాగా డిజైన్ చేస్తారు సార్ క్లాస్ డిజైన్ చేయాలంటే? ఏమీ లేదు, హిమాలయాస్కి వెళ్ళిపోతానయ్యా. రాత్రి హిమాలయ కాళ్ళకి ఒక పసరు రాసుకుని హిమాలయాకి వెళ్ళిపోతా. రాత్రి అంతా అక్కడ తపస్సు చేసి మళ్ళీ పొద్దున్నే వచ్చి క్లాస్ చెప్పేసుకుంటా, అంతే. అంతకంటే ఇంకా GPS పెడతాం సార్ మీకు. రాత్రి పసరు రాసుకుంటా కాళ్ళకి రాత్రి పసరు రాసుకుని ఆ మామిడి పడుకున్న తర్వాత నేను వెళ్ళిపోతా హిమాలయాస్కి వెళ్ళి అక్కడ గుహలో ఆ సాధువుల్ని వాళ్ళందరినీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పెట్టి వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ దగ్గర మంత్రోపతం నేర్చుకుని మళ్ళీ పొద్దున్నే మీకు 6 గంటల క్లాసు. సో అది ఏముండదు, అలా ఏముండదు. ఏం లేదు సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కాదు 1 hour ఇప్పుడు మనం ప్రాణాయామం చెప్పాలంటే లెట్ మీ కంప్లీట్. సో ఏంటంటే ఒక విషయం ఎప్పుడు పుడుతుందంటే, కొత్త విషయం గొప్ప విషయం నేను అన్ను, అది విశేషణాలు పక్కన పెడితే, ఒక విషయం ఎప్పుడు పుడుతుందంటే ఇతరులకి మనం ఒక మంచి అంటే మరి మంచి కాదు, ఇతరుల ముఖాల్లో నవ్వు చూడాలి అనేటటువంటి తత్వం మనలో ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కొత్తవి వస్తాయి. ఇతరుల్ని మనం ఇతరులకు కాస్త వాళ్ళకి కంఫర్ట్ జోన్ లో ఉంచాలి. ఇతరులకి వాళ్ళని కాస్త మెప్పించడం అంటే మళ్ళీ అది మన స్వార్థం అవుతుంది. సో ఇతరులకి ఒక మంచి ఒక కార్యక్రమం చేసి వాళ్ళలో ఒక వెలుగుని, ఆనందాన్ని మనం చూస్తే ఆ ఆనందం ద్వారా మనం ఆనందం పొందడం అనే స్వార్థంతో వస్తాయి కొత్త విషయాలు ఎప్పుడు కూడా. ఆ గొప్ప విషయాలు కూడా అప్పుడే వస్తాయి. అలా కాకుండా నేను ఒక్కడే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లడు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా చుట్టాలు బాగుండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మామూలు విషయాలు వస్తాయి. అంటే అలా అని చెప్పి నేనేదో దాన్ని ఏమంటారు నిస్వార్థ జీవిని, దాన్ని ఏమంటారు సాధు జీవిని, సర్వసంగ పరిత్యాగిని అయితే కాదు, అలా చెప్పట్లేదు. బట్ థింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఏం ఆలోచిస్తానంటే అది కూడా స్వార్థం అవ్వచ్చు, నేను కాదంటలేదు, అది కూడా స్వార్థం అని. ఇతరులు ఎవరో చెప్పకూడదు, నేను చెప్పేది ఇతరులకు అర్థం చేసి మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పాలంటే కనీసం 1 year నుంచి 5 years పట్టు. నేను కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడు పిల్లలకి అదే చెప్పేవాడు, నువ్వు ఏదన్నా ఒక ఐడియా నీకు వచ్చిందంటే నువ్వు ఒక పని మొదలు పెడితే ఆ పని రెండో వాడు చేద్దాం, నీ కాంపిటీటర్ చేద్దాం అనుకున్నప్పుడు వాడికి 5 years పట్టాలి నీ దారిలో రావడానికి. అంటే నువ్వు చేసిన అర్థమయ్యి అబ్బా భలే ఉంది అని మళ్ళీ వాడు కూడా మొదలు పెట్టాలంటే 5 years పట్టాలని చెప్పేవాడిని పిల్లలకి. దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అంటే ఒక తపన ఉండాలి మనలో, ఇతరులకి ఏదో ఒక చెయ్యాలి చెప్పాలి. స్వార్థం ఉండొచ్చు, నేను కాదంటలేదు, అది స్వార్థం ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా ఆర్ పర్సనల్ రిలేషన్షిప్ లో మ్యాటర్ కాకుండా ఒక మేధో మదం నుంచి వచ్చినటువంటి విషయాలు తప్పించి ప్రత్యేకించి కూర్చుని రాసుకుని రాత్రంతా టీలు తాగి సిగరెట్లు తాగి దానివల్ల అయితే రాదు. ఇది ఒక మైండ్ సెట్ పెట్టుకోండి. గొప్ప గురువులు అందరూ అయితే ఎవరైతే మనకు విజ్ఞానాన్ని అందించారో వాళ్ళందరూ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారు, పరోపకారార్థం ఉపకారం, ఇతరులకు ఉపకారం చేయడం అనేది వాళ్ళకి పరమోద్దేశం. ఆ ఉద్దేశం ఉన్నప్పుడే నీలో సృష్టి ఆటోమేటిక్ గా నీలో దూరి కొత్త విషయాన్ని బయట తీసుకొస్తాయి. ఆ కాసేపే నువ్వు, తర్వాత మళ్ళీ మామూలు మనిషివే. అలా అని చెప్పేసి ఇలా నీకు ఒక విషయం చెప్పినా గురువు వెళ్ళి కాళ్ళమే పడిపోయి నమస్కారం పెట్టేసి ఆయనకి కొబ్బరికాయలు కొట్టేసి డబ్బులు వేసేసి ఉండీలు కట్టేసి గుళ్ళు కట్టేస్తే ఇదిగో మన దేశంలో ఏం జరుగుతుంది అదే జరుగుతుంది. ఇవాళ చెప్తాల్సింది ఏంటంటే వాళ్ళ గురు పౌర్ణమి అంటారు, నాకు తెలియదు. నేను సాధారణంగా డేట్లు మా ఆవిడ పుట్టినరోజు ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ మా ఆవిడ నేను తిడతదని చెప్పేసి. అందుకంటే మా ఆవిడ పుట్టినరోజు ఒక్కటే జీవితంలో గుర్తుపెట్టు, మిగతా ఏమి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఆవిడ చేరుకోలేదు అనుకోండి, తిడతదనే భయంతో ఒకటే గుర్తుపెట్టు, మిగతా నాకు ఏం గుర్తుండవు. సో August 15th, January 26th, February 14th, ఇవన్నీ మియర్ వేస్ట్ డేట్స్. మీ భార్య పుట్టినరోజు మాత్రం మర్చిపోవద్దు. మగవాళ్ళు చెప్తారు, ఆడవాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, ఆడవాళ్ళకి చెప్పట్లేదు. ఆడవాళ్ళు వాళ్ళతో అన్ని ఒక భార్య భర్తను క్వశ్చన్ వేసిందంటే గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ సమాధానం ఆవిడకి తెలుసు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ సమాధానం ఆవిడకి తెలిసి నేను నీ దగ్గర నుంచి అడుగుతాడు. కాబట్టి ఆడవాడు ముఖ్యంగా భార్య ప్రశ్న వేస్తే మాత్రం చాలా ఉన్న నిజం చెప్పేసండి. ఎప్పుడైనా సరే అబద్ధం చెప్తే దొరికిపోతారు, ఎందుకంటే నిజం ఆవిడ తెలుసు ఆల్రెడీ. ఆవిడ నిజం తెలిసే మేము క్వశ్చన్ వేస్తాం. వెరీ డేంజరస్, వెరీ క్లవర్ ఉమెన్ మనవాడు. కాబట్టి నేను చెప్పేది
భార్య పుట్టినరోజు మాత్రం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. ఆ వేళ కనీసం ఒక కర్చీఫ్ ఏదైనా కొనిపెట్టడం రెడీగా డబ్బులు రెడీ చేసుకోండి తప్పించి ఏం లేదు. రెండోది ఏంటంటే గురువు గురించి మాట్లాడదాం అనేవాళ్ళ. గురు పౌర్ణిమ అన్నారు. సో గురు పౌర్ణిమ గురించి నాకు చాలా మంది శుభాకాంక్షలు, పాదాభివందనాలు, ఫోటోలు ఇవన్నీ పెట్టేస్తారు. నిజంగా అది నన్ను ఒక రకంగా నన్ను చాలా ఇరిటేట్ చేసి దట్ ఇరిటేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇది. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను, నేను గురువును కాదు, నేను టీచర్ను కూడా కాదు, నేనే ఒక స్టూడెంట్ అన్నప్పుడు మీరు నన్ను గురువు కింద ఇచ్చేసి అది ఏంటంటే అది మీలో ఉన్నటువంటి మీ సంస్కారం. అలాగే మన సంస్కృతి ఒక భారతదేశంలోనే గురువుని బాగా అంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో గురువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దేశం అది. అలాంటి సంస్కృతి, అలాంటి సంస్కారం మీలో ఉన్నందుకు నేను మీకు నమస్కారం పెట్టాలి తప్పించి సో ఐఎమ్ నాట్ ఎ గురు ఆర్ నాట్ ఎ టీచర్. ఐఎమ్ స్టిల్ ఎ స్టూడెంట్ అండ్ అంటిల్ మై డెత్ అండ్ లాస్ట్ బ్రెత్ ఐ వాంట్ టు బి ఎ స్టూడెంట్. స్టూడెంటే ఇతరులకు మంచి చెప్పాలి అనే తపంతో కాసేపు నేను చెప్తా ఉంటాను పాఠం. అంటే మిగతా టైంలో అంతా నేను శిష్యుణ్ణి, ఎవరు చెప్పినా నేను శిష్యుణ్ణి. సో ఆ కాంటెస్ట్ లో ఐ వాంట్ టు చెప్పడం కాదు కానీ మీతో కొన్ని విషయాలు పంచుకుందాం. నేను మార్నింగ్ ఇవన్నీ చూసిన తర్వాత లేదు వాళ్ళు కాస్త జ్ఞానబోధ అంటే నేను బోధించట్లేదు, ఎవరో బోధించినాయి మీతో పంచుకున్నాను. గుర్తుపెట్టుకుని నేను చెప్పట్లేదు, నేను పంచుకుంటున్నా. వర్డ్స్ జాగ్రత్తగా వాడటానికి నేను బోధించట్లేదు, నేను పంచుకుంటున్నా. నాకు తెలిసింది మీతో కాస్త లెట్ మీ కొన్ని చాలా బాగున్నాయి. నాకు ఇలా అనిపించింది ఇవాళ ఏదో మాట్లాడదాం, టాపిక్ కూడా పెట్టుకోలేదు ఏమని. సో మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తున్నానండి. కొద్దిసేపు నేను పొద్దున్న నుంచి నాకు కొన్నది ఎంత 5 minutes టైం. ఆ 5 minutes టైంలోనే మళ్ళీ పొద్దున్నే మా ఆవిడ ఏదో గురు పూజోత్సవానికి వెళ్ళిపోయింది. ఆవిడకి ఏదో సన్మానం చేస్తానని చెప్పి అక్కడ దింపి వచ్చి కంగారు పడి ఎంత గందరగోళంతో నేను అందుకే నేను టాపిక్ పెట్టుకోలేదు ఇవాళ. సో ఇవాళ ఏం చేస్తున్నానంటే జస్ట్ లెట్ మీ షేర్ సంథింగ్. ఈ గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు, అసలు ఏంటి, ఏం వస్తుంది చూద్దామా. సో నేను కొన్ని జస్ట్ 5 minutes లో కొన్ని విషయాలు తీసుకున్నాను. సో గురువు వర్సెస్ టీచర్ మనం అంటున్నాం కదా. మనం గురువుకి టీచర్కి మనం తేడా మన అంతరం గమనించకుండా అందరినీ గురువు అంటాం. అందరినీ గురువు సిగరెట్ ఉందా అని అడుగుతారు. మరి అప్పుడు ఆయన ఏ రకం గురువు నాకు తెలియదు, అంతేనా? గురువు సిగరెట్ ఉందా అంటే మరి ఆయన ఎప్పుడు గురువు అయ్యాడో తెలియదు. సో పాఠం చెప్పడం అందరూ టీచర్లు కాదు, సిగరెట్ ఇచ్చేవాడు అందరూ గురువులు కాదు. సో గురువు వర్సెస్ టీచర్ అనేది కొద్దిగా లెట్ మీ షేర్ సమ్. A teacher takes responsibility for your growth. A teacher takes responsibility for your growth. మన గ్రోత్ కోసం ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో వాడు టీచర్ అవుతాడు. టీచర్ ఓకే. ఏ గురువు మేక్స్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్. చూడండి పదాలు ఎలా వాడారు. ఏ గురు ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఏ గురు మేక్స్ యూ రెస్పాన్సిబుల్. ఏ గురు మేక్స్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్. ఒక టీచర్ ఎప్పుడు కూడా వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, నిన్ను బాగు చేస్తానని చెప్పేసి. దట్ ఈస్ గురు, దట్ ఈస్ టీచర్. గురువు అంటే ఏంటంటే నా బాగోగులకి నేనే కారణం అని నిన్ను అర్థం చేసుకునేలా చేసి నీ బాగుకి నీ చేతే దారిలో వేస్తాడు, అంతే ఆయన గురువు. అర్థం టీచర్ కి గురువుకి డిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగానండి. అందుకని టీచర్ కి గురువుకి మధ్యలో ఉన్నటువంటి, ఎందుకంటే అందరికీ గురు పూర్ణోత్సవం ఎస్పెషల్ నాకు ఎప్పుడు ఇవాళ పంపించారు కానీ మళ్ళీ నాకు ఎప్పుడు కూడా గురు పూజోత్సవ పాదాభివందనాలు ఇవన్నీ పెట్టొద్దు. నేనేంది అది మీ సంస్కారం అనుకుంటా, మీ సంస్కారం. అలాగే మన సంస్కృతిలో గొప్పతనం కింద నేను తీసుకున్నాను తప్పించి ఐఎమ్ నాట్ సంథింగ్ లైక్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. ఐఎమ్ అండర్స్టాండింగ్, దట్స్ ఆల్. ఐఎమ్ అండర్స్టాండింగ్ బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. సో మీరు మీకు మంచి కోసం ఏం చేస్తున్నానో లేదంటే మీ దేనికోసం నేను చేస్తున్నానో తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. సో తర్వాత ఏంటంటే ఏ టీచర్ గివ్స్ యూ థింగ్స్ యూ డూ నాట్ హ్యావ్ అండ్ రిక్వైర్. ఏ టీచర్ ఏం చేస్తాడంట, ఏ టీచర్ గివ్స్ యూ థింగ్స్ యూ డూ నాట్ హ్యావ్ అండ్ రిక్వైర్. అంటే నీకు గురువు ఏమేస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ఏంటంటే నీ దగ్గర లేదు,
ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు అంటే దాన్ని ఉపయోగించుకుని నువ్వు మంచిగా మారుతావు. ఓకే, ఏ గురు టేక్స్ అవే థింగ్స్ యూ హ్యావ్ అండ్ యూ డు నాట్ రిక్వైర్. గురువు ఏం చేస్తాడంటే నీకు అవసరం లేని అన్ని తీసి పడేస్తాడు. అర్థమవుతుందా మీకు? గురువు టీచర్ అనేవాడు అవసరమైనవి ఇస్తాడు మీకు. టీచర్ ఏంటంటే గురువు ఏంటంటే మీలో అనవసరమైనటువంటి, అంటే మీలో ఈగో ఉన్నా లేదంటే మీకు స్వార్థం ఉన్నా వాటిని మెల్లగా తొలగిస్తాడు గురువు అనేవాడు. వీడు గురువు, వాటి టీచర్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ గురువు అనేది తొలగిస్తాడు. మీలో అన్నెసరీ థింగ్స్ ఏమంటే వాటిని తొలగిస్తాడు. ఏ టీచర్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్స్. A teacher answers your questions. A guru questions your answers. A teacher ఏం చెప్తాడు? మీ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్తాడు. గురువు మీ సమాధానాల మీద ప్రశ్న వేస్తాడు. See the difference. He is teacher, he is guru. ఎందుకంటే ఇవాళ గురు పూర్ణోత్సవం మంచి మాట నాకు చాలా బాగా నచ్చినవి, అందుకే మీతో పంచుకుంటున్నాను. ఓకే, a guru questions your answers. A teacher requires obedience and discipline from the pupil. టీచర్ ఏమనుకుంటాడు? నోర్మస్కో, నేను చెప్పింది రాయ్ అంటాడు. ఓకే, సో obedience and discipline కావాలి. A guru requires trust and humility from the pupil. గురువు ఏమంటాడంటే గురువుకి కావాల్సిన ఒబీడియన్స్ కాదు, డిసిప్లిన్ కాదు, ట్రస్ట్ అండ్ హ్యూమిలియేషన్. సో ఒక రకమైన బాండింగ్ కోరుకుంటాడు గురువు. టీచర్ ఏంటి? ఒబీడియన్స్ కోరుకుంటాడు. చేతులు కట్టుకో, నోటి మీద వేరేసుకో, బెంచ్ ఎక్కువ, కాళ్ళు ఒంటి కాలు మీద నిలబడు. ఆల్వేస్ డిసిప్లిన్ అండ్ ఒబీడియన్స్. బట్ గురువు ఎప్పుడు కూడా మీ ట్రస్ట్, మీ యొక్క నమ్మకాన్ని ఆయన అడుగుతాడు. ఓకే, సో ఏ టీచర్ క్లోజ్ యూ అండ్ ప్రిపేర్స్ ఫర్ ది అవుటర్ జర్నీ. అర్థమవుతుందా? ఒక టీచర్ ఏం చేస్తాడు? మీకు మంచి భాష నేర్పుతాడు, మంచి విద్య నేర్పుతాడు, అంటే మంచి బట్టలు. ఓకే, అంటే మీకు ఒక విజ్ఞానం అనేటువంటి ఒక కవచాన్ని ఇచ్చి బయటికి పంపిస్తాడు టీచర్. అర్థమవుతుందా? ఏ టీచర్ క్లోజ్ యూ అండ్ ప్రిపేర్స్ యూ ఫర్ ది అవుటర్ జర్నీ. అంటే నువ్వు ప్రపంచంలో ఎలాగ ఉండాలి అనేది నేర్పేది టీచర్. ఏ గురు స్ట్రిప్స్ యూ నేకెడ్ అండ్ ప్రిపేర్స్ ఫర్ ది ఇన్నర్ జర్నీ. గురువు ఏం చేస్తాడు? నీ బట్టలు మొత్తం విప్పేస్తాడు. చూసావా నీ నగ్న స్వరూపం ఎలా ఉందో, నీ ఒరిజినల్ స్వరూపం ఇది, కాబట్టి నువ్వు బయటకు కాదు లోపలికి వెళ్ళని చెప్తాడు. ఏ టీచర్ ఆల్వేస్ మంచి బట్టలు వేసి విజ్ఞానాన్ని ఇచ్చి బయట ప్రపంచంలో ఎదుర్కోవడానికి పంపిస్తాడు. గురువు అనేవాడు ముందు నువ్వు నీ అజ్ఞానపు పొరల్ని తొలగించి, ఓకే, అజ్ఞానపు పొరలను తొలగించి, అంటే అజ్ఞాన పొరలు అనేటటువంటి బట్టలు తీసేసి నువ్వు లోపలికి వెళ్ళని చెప్తాడు. ఈయన గురువు. అర్థం చేసుకోండి. ఏ గురు స్ట్రిప్స్ యూ నేకెడ్ అండ్ ప్రిపేర్స్ యూ ఫర్ ది ఇన్నర్ జర్నీ. Okay, a teacher is a guide on the path. A teacher is a guide on the path. A guru is a pointer to the way. గురు టీచర్ అనేవాడు నీ చేపట్టి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. నా కూడా రా, నేను తీసుకెళ్తాను ఎందుకు అంటాడు. గురువు అంటాడు ఈ దారిట్లో వెళ్తే ఇది వస్తుందని చెప్తాడు. అంతే. ఈజ్ ద గురు అండ్ ఈజ్ ద టీచర్. ఇద్దరు నీకు పాఠాలు చెప్తారు, కానీ ఒకటి చెప్పే పాఠం డిఫరెంట్ గా, ఇంకొకటి చెప్పే పాఠం డిఫరెంట్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చాలా నాకు బాగా నచ్చినాయి కాబట్టి మీతో పంచుకుంటాను. A teacher sends you on the road to success. A teacher sends you on the road of success. A guru sends you on the road to freedom. టీచర్ ఎప్పుడు కూడా నీకు ఇందా చెప్పాను ప్రోగ్రెస్. నువ్వు ప్రోగ్రెస్ కాదు, ప్రొసీజర్ ఉండాలంటారు, ప్రాసెస్ ఉండాలి. సో ఈ టీచర్ ఎప్పుడు కూడా సెండ్స్ యూ ఆన్ ద రోడ్ ఆఫ్ సక్సెస్. నువ్వు చదవరా, ఇది చదువు, ఈ ఎగ్జామ్ రాస్తుంది, పాస్ అవుతావు, ఉద్యోగం వస్తుంది, ఇలా 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 వెళ్ళిపోతుండవు. బట్ గురువు అనేవాడు అలా చెప్పడు. గురువు అనేవాడు ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఏంటో తెలుసుకోరా. నువ్వు స్వేచ్ఛగా ఉండడం తెలుసుకో, స్వేచ్ఛగా ఆలోచించడం తెలుసుకో, స్వేచ్ఛను అనుభూతి చెందు, స్వేచ్ఛను ఆస్వాదించు. అసలు నువ్వంటే ఏంటో తెలుసుకో అంటాడు గురువు. అర్థమవుతుందండి? టీచర్ నీకు జీవనభృతిని నేర్పుతాడంటే గురువు అనేటువంటి జీవితాన్ని చెప్తాడు. అండర్లైన్ దిస్ పాయింట్స్. సో ఏ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద వరల్డ్ అండ్ ఇట్స్ నేచర్ టు యూ. A teacher explains the world and its nature. టీచర్ ఏం చెప్తాడు? ఈ ప్రపంచం ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఇన్ని మార్కులు ఉంటాయి, ఇవన్నీ ప్రపంచం ఇలా ఉంటుంది, ఇన్ని మార్కులు ఉంటాయి, ఇలా అని చెప్తాడు. బట్ గురువు ఎక్స్ప్లెయిన్స్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ నేచర్ టు యూ. గురువు ఏం చెప్తాడంటే నీ గురించే చెప్తాడు.
నీ గురించి నువ్వు తెలుసుకో బెస్ట్. టీచర్ ఎప్పుడు బయట ప్రపంచం గురించి చెప్తాడు, గురువు ఎప్పుడు నీ గురించి చెప్తాడు. నీ గురించి, నీ ఇన్నర్ జర్నీ గురించి, నీ జీవితం ఎట్లా ఉండాలి నీ గురించి చెప్తాడు. సో నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి గురువు చెప్తాడు. నిన్ను బయట ప్రపంచానికి లేదంటే బయట విషయాలు చెప్పేవాడు, బయట గురించి చెప్పేవాడు, సమాజం గురించి చెప్పేవాడు టీచర్. అండ్ ఏ టీచర్ గివ్స్ యూ నాలెడ్జ్ అండ్ బూస్ట్ యువర్ ఈగో. ఎగ్జాక్ట్లీ, అర్థం చేసుకోండి. ఏ టీచర్ గివ్స్ యూ నాలెడ్జ్ అండ్ బూస్ట్స్ యువర్ ఈగో. టీచర్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇస్తాడు. ఆ నాలెడ్జ్ చూసారు మనకి ఏమవుతుందంటే అహంకారం పెరుగుతుంది. డెఫినెట్లీ ఎవరికైనా సరే నేను నాకు ఇంత తెలుసు అనుకున్నాం, డెఫినెట్గా అహంకారం పెరుగుతుంది. ఎందుకు నాకే తెలుసు, ఈగోయిస్ట్ గానే ఉంటాం మనం నాలెడ్జ్ తెలుసుకుంటే. బట్ ఏ గురువు టేక్స్ అవే యువర్ నాలెడ్జ్ అండ్ పంచర్స్ యువర్ ఈగో. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే నీ ఈగోను ముందు తీసేస్తాడు. ఫస్ట్ నేను చెప్పాను, స్ట్రిప్స్ యూ నేకెడ్. ముందు నీ ఈగోని తీసేసి ఆ ఈగో కన్నం పెడతాడు. కన్నం పెట్టేసి నేకెడ్ గా నిలబెడతాడు. ఇది నీ నిజ స్వరూపం, ఇది నీ అసలు స్వరూపం. నీకు నాలెడ్జ్ ఇవ్వడు, నీకున్న నాలెడ్జ్ని తీసేస్తాడు, నీకు ఉన్న ఈగోని పంచర్ చేస్తాడు. అప్పుడు ఓహో నేనా ఇది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు వాడు అలా చెప్పినాడు గురువు. ఏ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ యూ, ఏ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ యూ, ఏ గురు కన్స్ట్రక్ట్స్ యూ. అర్థమైందండి? ఏ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ యూ, ఏ గురు కన్స్ట్రక్ట్స్ యూ. nicest word, right? A teacher sharpens your mind. A teacher sharpens your mind. A guru opens your mind. Teacher sharpens. నీ బుద్ధిని నీ దాని అంత మంచి పాలిష్ పెట్టి బయటికి తోలుతాడు టీచర్ అనేవాడు. బట్ గురు ఓపెన్స్ యువర్ మైండ్. వెరీ గుడ్. ఏ టీచర్ రీచెస్ యువర్ మైండ్, ఏ గురు టచెస్ యువర్ స్పిరిట్. టీచర్ ఎప్పుడు కూడా రీచెస్ యువర్ మైండ్, మీ మైండ్ లోకి వెళ్ళి మీ మైండ్ ని కాస్త ఇచ్చేస్తాడు. బట్ ఏ గురు టచెస్ యువర్ స్పిరిట్. టచ్ చేశారు సార్, కరెక్టే సార్ అనిపించినట్టు చెప్పినాడు గురువు. భలే చెప్పాడే అనుకుంటే మాత్రం టీచింగ్, రైట్? యా. ఏ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ యూ ఆన్ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఏ టీచర్ ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్స్ యూ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. నీకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా దాన్ని డీల్ చేయాలనేది నీకు ఓ టీచర్ చెప్తాడు. గురు ఈజ్ ఏ గురు షోస్ యూ హౌ టు సాల్వ్ ఇష్యూస్. అర్థమవుతుందండి? సమస్యలు కాదు, అసలు ఇన్నర్ కోర్ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది సమస్య. ఇప్పుడు సమస్య ఉంది అనుకోండి, ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరిని అప్పటికప్పుడు ఆపడం కరెక్ట్ కాదు, అది ప్రాబ్లం. అసలు ఇష్యూ ఏంటి, ఎందు గురించి అంటే వాళ్ళ యొక్క మానసికంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని కరెక్ట్ చేస్తే వాడు గురువు. అక్కడ ఉన్న సమస్యను కరెక్ట్ గా పెట్టాలని చెప్పేసి అన్నాడు అనుకోండి, వాడు టీచర్ అవుతాడు. అలా కాదురా, నువ్వెందుకు కొట్టుకుంటున్నావంటే నీ లోపల ఈ లోపం ఇది, నువ్వెందుకు తిడుతున్నావంటే నీ లోపల లోపం ఇది అని చెప్పేసి మనల్ని ఇక్కడ ఇష్యూలోకి వెళ్ళి మాట్లాడేవాడు గురువు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు టీచర్. వెరీ గుడ్. ఏ టీచర్ ఈజ్ ఎ సిస్టమాటిక్ థింకర్. A teacher is a systematic thinker. A guru, lateral thinker. So teaching అనుకోండి 1 + 1 = 1 అంటే 1 అని ఎవరని చెప్తే 1 + 1 = 2 అంటే వాడు టీచరు. 1 + 1 = మేబీ 1, మేబీ 11, మేబీ 0 అన్నాడు అనుకోండి, వాడు గురువు. యు గాట్ ద పాయింట్? 1 + 1 = 2 అంటే ఇది మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది అక్కడ అని చెప్తాడు, ఆయన టీచర్. But 1 + 1 = not 2, maybe 1, maybe 0, maybe 11 అంటే గురువు. అంటే దేనికి నిమిత్తంగా ఉండవరా బాబు, 1 1 కలిసి 2 అవ్వదు, 1 1 కలిసి 2 అవ్వదు, నువ్వు అనుకుంటావు అంతే, అది కాదు జీవితం అనే దాంట్లో 1 1 కలిపితే ఒకసారి 1 అవుతుంది, 1 1 కలిపితే 0 అవుతుంది, 1 1 కలిపితే 11 కూడా అవ్వచ్చు. దట్ ఈస్ లైఫ్. లైఫ్ లో తీసుకోవాలి తప్ప మ్యాథమెటిక్స్ లాగా వెళ్తాం దెబ్బతింటాం అని చెప్తాడు వాడు గురువు. 1 1 2 రాసుకో అంటే వాడు టీచర్. వెరీ నైస్, వెరీ నైస్. వన్ కెన్ ఆల్వేస్ ఫైండ్ ఎ టీచర్. ఓకే, మనకి టీచర్ చాలా మంది దొరుకుతా ఉంటారు. వన్ కెన్ ఆల్వేస్ ఫైండ్ ఎ టీచర్. ఇప్పుడు నేను అనుకోండి, నేను గురువుని కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు, 500 ఫీజు కడితే అందరూ పాఠాలు చెప్తారు. బట్ ఏ గురువు హ్యాస్ టు ఫైండ్
అండ్ యాక్సెప్ట్ యూ. సాధారణంగా ఇంకో రకంగా చెప్పాలంటే గురువే శిష్యుని ఎదుర్కొంటూ వస్తాడు అండ్ ఆయన కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తాడు. శిష్యుడు పరిగెడితే వాడు టీచరు, ఎవరైతే పరిగెట్టుకు వస్తే వాడు మీ గురువు. గురువు పరిగెట్టుకొచ్చి పాఠం చెప్తే వాడు గురువు, మీరు వెళ్ళి పాఠం నేర్చుకుంటే వాళ్ళ టీచర్. యా, వెరీ నైస్, వెరీ నైస్. A teacher leads you by the hand. A teacher leads you by the hand. నీ చేతి పట్టుని తీసుకెళ్తాడు. ఓకే, ఏ గురువు లీడ్స్ యూ బై ఎగ్జాంపుల్. ఆయన ఒక ఉదాహరణగా ఆయన మిగిలి ఆయన్ని మీరు చూసి ఆయన చూసి మీరు ప్రవర్తించేలాగా ఒక గురువు ఉంటాడు. టీచర్ అలా కాదు, చేయి పట్టుకుని ఇలా రా, ఇలా తీసుకెళ్ళు, ఇదంట చెప్పాడు టీచర్. అలా కాకుండా మిమ్మల్ని ఓన్ గా థింక్ చేసుకుని, మిమ్మల్ని ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేసుకుని, మిమ్మల్ని ఓన్ గా ఎంజాయ్ చేసుకుని ఉండి తను కూడా తన రోల్ మోడల్ కింద చూపించేవాడు ఒక గురువు అవుతాడు. సో వెన్ అ టీచర్ ఫినిషెస్ విత్ యూ, యూ సెలబ్రేట్. ఇప్పుడు మన పాఠం అయిపోయింది అనుకోండి, పాఠం అయిపోయిన తర్వాత మీకు చాలా అయిపోయింది, వాళ్ళు క్లాప్స్ కొట్టుకుంటాం కదా. స్కూల్లో పిల్లలు చంద్రశేఖర్ ఇంకా నాగభూషణ్ గారు అందరూ స్కూల్లో పిల్లలు పాఠాలు అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టి పుస్తకాలు కూడా చింపేస్తారు. ఈ రోజు మా రోజుల్లో అయితే పుస్తకాలు చింపేవాళ్ళం కాదు. సిలబస్ అయిపోయింది వాళ్ళకంటే లాస్ట్ లో మేబీ ఏప్రిల్ కాదు, ఫిబ్రవరి మార్చిలో అయిపోయి తర్వాత అందరూ ఇలా బల్ల మీద కొట్టేవాళ్ళం. అంటే అది ఒక ఆనందం, అది సెలబ్రేషన్. లేదంటే మనం ఫేర్వెల్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా. కానీ వెన్ ఏ గురు ఫినిషెస్ విత్ యూ, లైఫ్ సెలబ్రేట్స్. గురువు ఎప్పుడు మిమ్మల్ని ఫినిష్ అంటే గురువుతో సంబంధం మీకు ఎప్పుడు అయిపోతుందంటే లైఫ్ సెలబ్రేట్ అవుతుంది, లైఫ్ ఫ్లరిష్ అవుతుంది. అది అప్పుడు మీకు గురువుకి మీకు సంబంధం లేదనమాట. రైట్ అండి? ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది కూడా మీతో పంచుకుంటాను. బట్ మీ స్టూడెంట్ ఎట్లా ఉండాలి? స్టూడెంట్ ఏంటి? మనకు చాలా మంది ఉంటాం స్టూడెంట్. ఇప్పుడు గురువు గురించి మాట్లాడారు, గురువు టీచర్ గురించి మాట్లాడాం కదా. ఓకే, గురువు టీచర్ కాకుండా అసలు స్టూడెంట్ ఎట్లా ఉండాలి? స్టూడెంట్కి స్టూడెంట్ ఎవరు, డిసైపుల్ అంటే ఎవరు, అండ్ డివోటీ అంటే ఎవరు? గురు పూర్ణోత్సవం సందర్భంగా లెట్ మీ షేర్ సంథింగ్. నాకు మార్నింగ్ భలే సరదా అనిపించింది. ఇందాక అన్నాడు అతను మన మోహన్, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు సార్, ఎప్పుడు తెలుసుకుంటారు సార్ అంటే, అంత ప్రయత్నం అలా చేయను నేను. అవి వస్తా ఉంటాయి సందర్భానుసారంగా. మీరు ఓపెన్ గా ఉంటే అయ్యే వస్తాయి సందర్భానుసారంగా, అవే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ పరిగెడుకు వస్తాయి అంటారు కదా. ఎవరైనా పద్యం చెప్తారా అన్న? సిరికింగ్ చెప్పాడు అని చెప్తారు కదా, సిరికింగ్ చెప్పాడు అని ఒక మనకి భాగవతంలో పోతన రాస్తా ఉంటాడు. పాపం గజేంద్ర మోక్షంలో అనేటువంటి సన్నివేశంలో సో పాపం అక్కడ ఏనుగేమో ఒక బాధపడతా ఉంటుంది. ఎందుకంటే ఆ మొసలు పట్టుకుని దాన్ని చంపుతా ఉంటాడు, చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనుకో. సో అప్పుడు ఏంటంటే అప్పుడు సడన్ గా ఆ గజేంద్రుడు నన్ను కాపాడు దేవుడా అంటే, అప్పుడు సిరికింగ్ చెప్పడని చెప్పేసి అంటే, సో ఎలా చెప్తాడంటే అక్కడ, ఎవరైనా చదవండి ప్లీజ్. సిరికింగ్ చెప్పాడు, ఓపెన్ చేసి చెప్పండి. మంచి అదే మనం ఎలాంటి మన ఎగ్జాంపుల్స్ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడడం కాదు, సిరికింగ్ చెప్పడని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది తీయండి. గజేంద్ర మోక్షం బమ్మెరపోతన. ఎవరు చెప్తున్నారు? మళ్ళీ ఆన్ చేస్తాను, మీకు మైక్ ఆన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సిరికింగ్ చెప్పాడు, నేను ఓపెన్ చేసుకోను మళ్ళీ. తీసారా ఎవరైనా పద్యం? గజేంద్ర మోక్షం సిరికిం చెప్పడు శంఖ చక్రయుగుమం చేదోయి సంధింపడే ఏ పరివారం బను ధీరడ భ్రగపతిం బన్నింపడా కర్ణికాం తర తమ్మిలిల్లము జొక్కనొతడు
వివాడ ప్రోత్రిత శ్రీకుచో పరిచేలంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి. వెరీ గుడ్, అర్థం చెప్పండి. గజరాజు కాలిని మొసలి పట్టుకుంది. విష్ణుమూర్తి తన భక్తుడైన గజేంద్రుణ్ణి కాపాడదలిచినాడు. వెంటనే బయలుదేరాడు. ఆ తొందరలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాలు ధరించలేదు, పరివారాన్ని తోడు రమ్మనలేదు, జారిన జుట్టుని ముడివేసుకోలేదు, గరుత్మంతుని మీద ఎక్కలేదు. లక్ష్మీదేవితో ప్రణయ కలహం కలుగగా తాను ఈడ్చి పట్టుకున్న చీర చెంగుని విడవలేదు. ఆంధ్ర భాగవతంలోని పోతన పద్యం ఇది. గజేంద్ర మోక్షం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన ఘట్టం. వెనకటి తరానికి ఇందులో పద్యాలన్నీ కంఠోపాఠమే. ఆ పద్యాలు కూడా అంత తీపి. లోకంబులు లోకేశులు కలడందరు దీనులు ఎడ ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై లా ఒక్కంతయు లేదు అలా వైకుంఠంపురంలో వంటి పద్యాలు ఈ ఘట్టంలో ఉంటాయి. అవన్నీ చక్కని బొమ్మలతో ప్రతి పదార్థాలతో. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అక్కడ ఎవరిని చంపాలి? మాట్లాడేస్తే మసలు చంపాలంటే ఏముండాలి? ముందు కారు చెప్పుకోవాలా, వెహికల్ చెప్పాలా, ఎక్కడ భూలోకంకి వెళ్ళాలి, వీళ్ళు ఎక్కడ వైకుంఠంలో ఉన్నారు, వెహికల్ చెప్పాలా, వెహికల్ డ్రైవర్కి చెప్పాలా. వెహికల్ ఏంటి? వెహికల్ డ్రైవర్ ఎవరు? గరుత్మంతుడికి చెప్పలేదంట. అలాగే అట్ ది సేమ్ టైం మళ్ళీ సిరికింగ్ చెప్పండి అంటే ఆవిడ కూడా చెప్పలే, నేను వెళ్ళొస్తాను, ఒక్క నిమిషం నేను వెళ్ళొస్తానని చెప్పలేదు. అప్పటికి ఏంటి, ఆయన చేతులు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంట. మొగుడు పెడలు కొట్టుకుంటే ప్రణయ కాలంలో ఆ చీర కొంగు పట్టుకున్నాడంట. ఆ చీర కొంగు పట్టుకుని చేతిలోనే ఉంది పాపం. ఈ జుట్టు అంతా జరిగిపోయింది. అంటే కనీసం జుట్టు చూసుకోలేదు, బట్టలు చూసుకోలేదు, వెహికల్ చూసుకోలేదు, పెట్రోల్ ఉందో చూసుకోలేదు, కానీ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయలేదు, పరిగెట్టి బారిపోయాడు అంతే. ఎందుకు అంటే అక్కడ ఒక మంచి పదం ఉంది. ఏంటో పదం? ఎవరైతే అక్కడ దాని క్షతార్థుడు అంటే క్షతార్థుడు అంటే ఎవరైతే బాధతోటి వాళ్ళు ఆర్తనాదం చేస్తారో వాళ్ళని కాపాడడానికి ఇవన్నీ ఏమి రావు. కాబట్టి నువ్వు ఆ గజేంద్రుడిలాగా నువ్వు ఉండగలిగితే నాలెడ్జ్ ఆటోమేటిక్ గా పరిగెట్టుకు వస్తుంది. విష్ణుమూర్తి పరిగెట్టుకు వచ్చాడు కదయ్యా, విష్ణుమూర్తి పరిగెట్టుకు వచ్చాడు. ఇంక నీకు నాలెడ్జ్ ఎంత? కాబట్టి యూ హ్యావ్ టు ఆల్వేస్ ఓపెన్ గా ఉన్నప్పుడు, ఉత్సాహం ఉండి ఇతరులకు చెప్పాలనే ఉత్సాహం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని నీకు వెనకాలే వస్తాయి. అది ఓకే. ఇప్పుడు ఏంటంటే టీచర్ గురించి టీచర్ గురువు గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అలాగే నేర్చుకునే వాళ్ళు ఎలా ఉండాలి? నేర్చుకునే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. 1 స్టూడెంట్, 2 డిసైపుల్, 3 డివోటీ. మరి ఈ పదాలు 3 ఒకదానికే వాడేస్తాడు. ఇందాక గురువు టీచర్కి ఎట్లా సెక్రటరీ గురువు అంటే ఎలాగనే గురువునే పదం సెక్రటరీ అనేవాడు మనతో మాట్లాడాము. సో అలాగే స్టూడెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ డిసైపుల్ ఈస్ డిఫరెంట్, డివోటీ ఈస్ డిఫరెంట్. ది స్టూడెంట్ ఈజ్ ఇన్ ద హెడ్. స్టూడెంట్ అనేవాడు తలతో ఆలోచిస్తాడు. A disciple is in the heart. Disciple అనేవాడు హృదయంలో ఉంటాడు. అండ్ డివోటీ ఈజ్ ఇన్ ద బీయింగ్. డివోటీని ఎవరిని అనాలంటే మనం డివోటీ దేని గురించి చూడు, అది మనసులో ఉండడు, హృదయంలో ఉండడు, అది జీవితంలోనే ఉంటాడు. అంటే నేను నేర్చుకోవడానికి వచ్చాను ఈ స్టూడెంట్. హెడ్ నేను గురువు గారి నుంచి ఆయన్ని నేను కాస్త దాన్ని ఏమంటారు అనుభూతి చెందడానికి వచ్చాను. ఎస్, అసలు గురువు గారే నేనే గురువు గారు అనుకున్నవాడు డివోటీ అవుతాడు. గురువు అని కాదు, గుర్తుపెట్టుకోండి. అవతల ఏదైనా సరే, అవతల దేవుడు అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, అవతల మనిషి అవ్వచ్చు, రిలేషన్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేదండి ఎప్పుడు కూడా నేను రిలేషన్షిప్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఇది భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలకి, మనకి మన తల్లిదండ్రులకి, మనకి మన అన్నదమ్ములకి. రిలేషన్షిప్ అనేది ఏంటంటే మనం we always think with head. We rarely feel with our heart relationship lo, and we never being with our partner, never being. మన ఆత్మతోటి మనం ఎప్పుడు ఉండడం, మన అవసరాల కోసం వాడుతూ ఉంటాం. లేదంటే
వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మనం ఉంటాం, అంతే తప్పించి అనుభూతి కోసం ఉంటాం. నిజంగా ఒక రిలేషన్షిప్ లో మనం బీయింగ్ అనేది ఉంటాం. బీయింగ్ అంటే ఓకే, వాళ్ళ కోసమే నేనున్నాను, వాళ్ళ జీవితం కోసం నేనున్నాను అనే అది రిలేషన్షిప్ లో మెయింటైన్ చేయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం. సో దట్ ఈస్ బాండ్ బిట్వీన్ ఎనీబడి. గాడ్ కి మనిషికి అని కాదు, టీచర్ కి స్టూడెంట్ అని కాదు. ఫర్ ఎనీ రిలేషన్షిప్ దిస్ మస్ట్ బి, this should be there. Okay, so and the student thinks, interprets, the disciple loves and simply drinks the very presence of the master. ఏం చేస్తాడు? స్టూడెంట్ థింక్స్, ఇంటర్ప్రెట్స్. ఒకటి చెప్పాడు అనుకోండి, గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఏం ఆలోచిస్తాడు? స్టూడెంట్ అనేవాడు వాడు ఆలోచించి వాడుకున్న పరిజ్ఞానంతో దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు. ఓకే, ది డిసైపుల్ లవ్స్ అండ్ సింప్లీ డ్రింక్స్ ది వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద మాస్టర్. సో డిసైపుల్ ఏం చేస్తాడంటే ఏం చెప్పారని గురువు గారు అని చెప్పేసి తను ఒక రకమైన తన్మయత్వంలో ఉంటాడు. ది డిసైపుల్ ఇన్ ట్యూన్ హిస్ హార్ట్ బీట్ అండ్ హార్మోనియస్ విత్ ది మాస్టర్స్ హార్ట్ బీట్. డిసైపుల్ ఏం చేస్తాడంటే గురువు గారు ఎలాగా ఆయన హార్ట్ బీట్ నా హార్ట్ బీట్ ఒకేలా ఉంది అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఇంటర్ఫరెన్స్. సో గురువు ఏం చెప్పాడు కాదు, గురువు ఏం చెప్పినా నాకు బాగుంటుంది అంటాడు. అదే డిసైపుల్. అదే స్టూడెంట్ అనుకోండి, గురువు చెప్పిందని తన బుద్ధితో ఆలోచించి ఇది మంచి ఇది చెడు అని వాడే ఒక నిర్ణయం తీసుకుని థింగ్స్ అండ్ ఇంటర్ప్రెట్స్. డిసైపుల్ అట్లా కాదు, ఏం చెప్పారు సార్ గురువు గారు, మీరు గొప్పోడు సార్ అని ఆల్వేస్ ఈ సంథింగ్ లైక్ నో ఫీల్స్, ఒక హృదయంలో ఒక ఇదైపోతాడు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఆయన ఏం చెప్పినా ఇంటర్ప్రిటేషన్ లేదు, థింకింగ్ లేదు, ఏది చెప్పినా కరెక్టే, ఏది చెప్పినా బాగుంది అనుకుంటా ఉంటాడు డిసైపుల్. అండ్ ది స్టేట్ ఆఫ్ డివోటీ ఈజ్ నాట్ వెరీ ఫార్ బట్ వెరీ క్లోజ్. ఓకే, యాజ్ హార్మోనీ విత్ ద మాస్టర్ గ్రోస్ అండ్ బికమ్స్ వన్ ఆర్గానిక్ యూనిటీ అండ్ డివోటీ ఈజ్ బోర్న్. ఎప్పుడైతే స్టూడెంట్ డిసైపుల్ కింద మారి ఆ డిసైపుల్ గా ఉన్నటువంటి అలాగ కొనసాగుతుంది అనుకోండి, కొన్నాడు పోయింది, అప్పుడు డివోటీ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు డివోటీ అవ్వమ్మ. ఫస్ట్ we are learning from the teacher, sorry, we learn from the guru or maybe teacher. మనం సొంత బుర్ర వాడుతూ ఉంటాం. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆయన ఏం చెప్పినా ఓకే అంటాం, తర్వాత ఆయన ఏం చేసినా ఓకే అంటాం. దట్ ఈస్ డివోటీ. అంటే డివోటీ అంటే గురువు ఉంటే చాలు, గురువుతో ఉంటే చాలు, మా మధ్యలో వాడు ప్రవహిస్తూ ఉంటుంది అనుకునేవాడు డివోటీ. మళ్ళీ గురువు శిష్యుడు కాదు ఇక్కడ. ఫర్ ఎనీ రిలేషన్షిప్ ఈ 3 స్టేజెస్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ స్టేజ్ లో ఆగిపోతాం. we never become a disciple or he never becomes a devotee. Underline this. And to be a devotee is not a desire and is not a longing. అంటే డివోటీ అయిపోవాలనుకుంటే అది కోరిక కాదు. కోరిక ఉన్నంత మాత్రం మీరు డివోటీ అవ్వలేరు. ది డిసైపుల్ ఈజ్ సో సాటిస్ఫైడ్, so content that the state of devotion happens on its own accord. ఓకే అండి, కొన్నాళ్ళు పోతే ఆటోమేటిక్ అదే పెరుగుతూ ఉంటుంది. స్టూడెంట్ డివోటీ కింద మారడానికి మధ్యలో ఒక డిసైపుల్ కింద మారుతాడు. ఆ డిసైపుల్ కింద మారినప్పుడు ఏంటంటే అదొక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ లో మనం మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం. బికాస్ ఎవ్రీ డిజైర్ అండ్ ఎవ్రీ లాంగింగ్ మేక్స్ థింగ్స్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్. అదే ఒక కోరికతో వెళ్ళి ఈ మాస్టర్ దగ్గర ఇది నేర్చుకోవాలి, లేదంటే ఈ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఈ కోరిక తీరాలి అని వెళ్తే యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్, నాట్ ఏ డివోటీ. ఒక కోరిక ఉన్నప్పుడు నువ్వు స్టూడెంట్ అవుతావు, కోరికలు లేనప్పుడు డిసైపుల్ కింద మారుతావు. అసలు కోరికలలో ఏమిలో అంత కాలక్రమంలో అలా వెళ్ళిపోతే డివోటీ అవుతావు. కాబట్టి నువ్వు కోరికతో ఉన్నావు అంటే యు ఆర్ ఎ స్టూడెంట్, యు ఆర్ నాట్ ఈవెన్ డిసైపుల్ and will never be a devotee. So the distance between the disciple and the devotee is almost nil. స్టూడెంట్ కి డిసైపుల్ కి డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇంచుమించుగా డివోటీ కింద మారడానికి ముందు డిసైపుల్ కి ఈ ఇద్దరికి గ్యాప్ తక్కువ. కొంతకాలం నువ్వు డిసైపుల్ గా ఉంటే నువ్వు డివోటీ కింద మారిపోవచ్చు. ది బిగినింగ్ ఆఫ్ ది రిలాక్సేషన్ ఆఫ్ ది మాస్టర్.
relaxing the master, and the devotee is the fulfillment of that relaxation. The disciple is the beginning and the devotee is the end. మనం నేర్చుకోవడానికి స్టూడెంట్ అనేది స్టార్టింగ్ కాదు. స్టూడెంట్ గా ఉంటే నువ్వేం నేర్చుకోలేవు. అది నీకు ఓన్ ఈగో, ఓన్ సాటిస్ఫాక్షన్. బట్ వెన్ యూ స్టార్టెడ్ లైక్ ఎ డిసైపుల్ అనేది స్టార్ట్ అయితే డివోటీ కింద మారడం ఎండ్ అవుతుంది. ఓకే, సో ఎందుకు చెప్తానంటే తర్వాత చెప్తాను. ద బ్రిడ్జ్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద డిసైపుల్ ఈజ్ మెడిటేషన్. స్టూడెంట్ కి డిసైపుల్ కి మధ్యలో బ్రిడ్జ్ ఏంటంటే నువ్వు ఎక్కువగా మెడిటేషన్ చేస్తే, నువ్వు అంటే మెడిటేషన్ ఇన్ ది సెన్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే, ఎక్కువగా ఫీల్ అయితే స్టూడెంట్ నుంచి నువ్వు డిసైపుల్ కింద మారుతావు. అండ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద డిసైపుల్ అండ్ ద డివోటీ ఈజ్ లవ్. వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు నేర్చుకున్న స్థితి నుంచి అనుభూతి చెందే స్థితిలోకి వెళ్తే నువ్వు డిసైపుల్ అయితే, స్టూడెంట్ నుంచి డిసైపుల్ కింద మారడానికి ఒక మెడిటేషన్ కావాలి. సో నువ్వు డిసైపుల్ నుంచి డివోటీ కింద మారాలి అంటే లవ్ ఉండాలి, ప్రేమ ఉండాలి. అంటే అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడే నువ్వు డివోటీ కింద మారుతా తప్పించి ఏదో ఇందు గురించి ఏదో నేర్చుకుందామని వచ్చాను, దేవుడు అంటే నాకు వరాలు ఇవ్వాలి, నాకు మంచి జరగాలి, లోకాన్ని అంతా మంచిగా చూడాలి కాదు. లోకాన్ని అంతా మంచిగా చూడాల్సిన బాధ్యత భగవంతుడు, దేవుడు, ప్రకృతి మీద లేదు. వాళ్ళ పనులు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి అంతే తప్పించి నాకు అన్ని మంచి అందరినీ మంచిగా చూడంటే అది ప్రకృతి ధర్మం కాదు, అది ప్రకృతి విరుద్ధం. అంటే నువ్వు ప్రకృతి సరిగ్గా అర్థం చేసుకోలేదు, లేదా దేవుడిని అర్థం చేసుకోలేదు, భగవంతుడిని అర్థం చేసుకోలేదు, అట్లీస్ట్ నిన్ను అసలు నువ్వు అర్థం చేసుకోలేదు అని అర్థమవుతుంది. కాబట్టి స్టూడెంట్ అనేది ఒక వామప్ లాంటిది అయితే, ఒక ప్రాక్టీస్ లాంటిది డిసైపుల్నెస్. ఈ డిసైపుల్ ప్రాక్టీస్ చేస్తే మొదలవుతుంది, ఎండ్ అయిందంటే అది నువ్వు డివోటీ కింద మారినట్టు ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ విత్ లవ్, దిస్ ఇస్ విత్ మెడిటేషన్, రైట్ అండి? It is only a question of 2 steps, 1 step of meditation and 1 step of love. You have arrived home. Yeah, the destination వచ్చేసింది. The master and the devotee are one. The master and the devotee are one. చెప్పేవాడు చెప్పించుకోవడం ఒకటైపోతుంది. The master and the disciple have a little distance. మాస్టర్ కి అంటే చెప్పేవాడికి చెప్పించుకునేవాడికి గ్యాప్స్ ఉండవు. The master and the student are really far away. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ బీయింగ్ ఏ స్టూడెంట్. కానీ నువ్వు స్టూడెంట్ కిందే మొదలైతేనే డిసైపుల్ తర్వాతే డైరెక్ట్ గా నువ్వు డివోటీ అవ్వలేవు. ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్, ఇందా చెప్పినట్టు ప్రాసెస్ అది. సో డిజాల్వింగ్ ఇన్ టు ద మాస్టర్ ఈజ్ ఓన్లీ ఎ డివైస్. ది మూమెంట్ యూ డిజాల్వ్ ఇన్ టు ద మాస్టర్, యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ యూ హ్యావ్ డిజాల్వ్ ఇన్ టు ఏ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. టీచర్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు, ఎగ్జిస్టెన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతారు కరెక్ట్ గా నువ్వు డివోటీ అయితే. ది మాస్టర్ ఇస్ ఓన్లీ ఏ విండో. అక్కడ నీకు గురువు, మాస్టరు, టీచరు, దేవుడు, ప్రకృతి అవన్నీ ఏంటంటే ఒక తలుపులు. ఆ తలుపు ఓపెన్ అయితే లోపలికి వెళ్తే నువ్వే ఉంటావు అక్కడ. మళ్ళీ అక్కడ టీచర్ ఉండడు, దేవుడు ఉండడు, ప్రకృతి ఉండదు, నువ్వే ఉంటావు. విండో త్రూ ది మాస్టర్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ది ఓపెన్ స్కై, దెన్ ఆల్ ది స్టార్స్ ఆర్ యువర్స్ అండ్ ది హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ యువర్స్. యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అదే చెప్తాను. అక్కడ ప్రత్యేకించి ఏం ఉండవు, తరతమ భేదాలు ఉండవు. ఒక్కసారి నువ్వు డివోటీ కింద మారిన తర్వాత నువ్వే ప్రకృతి నువ్వు. ప్రత్యేకించి మళ్ళీ అక్కడ భగవంతుడు ఉండడు, దేవుడు ఉండడు, శంకు చక్రాలు ఏం ఉండవు. అదే నువ్వు, ఇదే నువ్వు. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే అండి, దిస్ ఇస్ హౌ నేను ఇది ఇవాళ మాట్లాడదాం అనుకున్నాను. నాకు బాగా నచ్చింది ఇవాళ కొన్ని టాపిక్స్. తర్వాత ఈసారి మీరు మాట్లాడంటే నేను వింటాను. ఎస్, చెప్పండి. ఇది నేను చెప్తాను అనుకుంది ఇవాళ. గురు పూర్ణోత్సవం ఏదో సంథింగ్ ఐ డోంట్ నో, పేరు కూడా నాకు కలపడం రావట్లేదు. ఆ సందర్భంగా ఇవాళ మనం మీతో పంచుకుందాం అనే విషయాలు అయితే ఇవి. మీరు అర్థం చేసుకోండి, అనుభూతి చెందండి, ఆస్వాదించండి. దట్ ఈస్ ఓకే. యా, నెక్స్ట్ క్వశ్చన్స్. ఎస్ ప్లీజ్, మాట్లాడండి.
వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి అసలు ఎక్కువగా. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఎవరు ప్రోగ్రామ్ లో లేరా? అందరూ వంటింట్లోనూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉన్నారా ఏంటి? సార్ ఇందిరా మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్ అదే సార్ చెప్పాను కదా సార్ మొన్న మా హస్బెండ్ కి సోరియాసిస్ సార్. అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది సార్? సోరియాసిస్ ఇప్పుడు చూసారా మీరు? ఎక్సర్సైజ్ చేస్తారు కాదు కాదు, పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గూగుల్ చేస్తారా సోరియాసిస్ ఎందుకు వస్తుంది అనేది? ఎందుకు వస్తుంది అని గూగుల్ చూసి చేశారా అని అడుగుతున్నా. అదే సార్ ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ అనేసి వచ్చింది సార్. అంటే ఏంటి? ఎందుకు మీ ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయింది? మీ ఇమ్యూనిటీ మీకు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది? మీ సైనికులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీ సైనికులు అంటే మీ బాడీ గార్డ్స్ మిమ్మల్ని కాల్ చేయడం. తెలుసా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే? మీరు బాడీ గార్డ్స్ పెట్టున్నారండి, మీ గన్మెన్ పెట్టున్నారు. మీరు ఆ చీర అయితే ఇందిరాగాంధీని కాల్ చేసినట్టు మిమ్మల్ని మీ గన్మెన్ మీరు జీతం ఇచ్చినట్టు మిమ్మల్ని కాల్ చేశారంట. ఇది ఏమన్నా సాధ్యమా? అసలు జరుగుద్దా? అసలు పోనీ ఇలా జరగడానికి కారణం ఏంటి? కారణం అంటే వెతుక్కోవాలి. ఎందుకంటే కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. మీరు ఏదన్నా మీరు నన్ను తిడితే నేను తిడతా, మీరు తిట్టబడ్డారు అంటే నేను తిట్టానని అర్థం. నేను మిమ్మల్ని ఎందుకు తిట్టానంటే మీరు నన్ను ఏదో చేశారనమాట, అంతేనా? దేర్ మస్ట్ బి సంథింగ్. ప్రపంచంలో ఏది కూడా ఒక కారణం లేకుండా కార్యం రాదు. కాబట్టి మీకు ఈ సోరియాసిస్ తీసుకోండి, ఎందుకు వచ్చింది చెప్పండి. లెట్ us డిస్కస్ డీప్లీ. అదే చెప్తున్నాను మీకు మీరు చెప్పి మీరు మందులు రాసేసి చెప్పేస్తే అది సొల్యూషన్ కాదు. అది ఇష్యూని ఎంత చెప్పారు, అది ఇష్యూని అటెంప్ట్ చేసినట్టు కాదు. సొల్యూషన్. ప్రపంచం మొత్తం అంతా మన సొల్యూషన్, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తారు అంతే. సొల్యూషన్ కాదు ప్రాబ్లం, సొల్యూషన్ కావాల్సింది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ హౌ టు సాల్వ్. ఒక సిస్టమాటిక్ మెథడాలికల్ గా ఉండాలి తప్పించి మీకు మందులు రాసేస్తే ఎవరా చెప్పండి. డిస్కస్ చేద్దాం, తీరిగ్గా డిస్కస్ చేయండి. కాదు మీ ఆయన గురించి చెప్తే మీరు నాకు ఒక్క నిమిషం ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే మీ ఆయన ప్రాబ్లం మీరు ఎందుకు చెప్తున్నారు అని. నేను వేరే రకంగా అనుకుంటున్నాను. సార్ లేదు సార్, అంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలని యాంగ్జైటీ సార్. ఎవరికి యాంగ్జైటీ? మీకా మీ ఆయనకా? నాకే సార్. మీ ఆయనకు వచ్చిందని యాంగ్జైటీ, ఎందుకు వచ్చిందని యాంగ్జైటీయా? తను అంత పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారు సార్, వాకింగ్ చేస్తారు, ఫుడ్ డైట్. ఇంకా చెప్పాలంటే నేను జంక్ ఫుడ్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తాను, తను జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువ తినరు. అండ్ వాకింగ్ ఉంది, ఏ విషయాన్ని సరే చాలా కూల్ గా తీసుకుంటారు. అండ్ అలాంటి పర్సన్ కి ఇది ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అనేది ఎందుకు వచ్చింది అనేది నా డౌట్. ఓకే, సో ఒక డిసీజ్ రావాలని చెప్పారమ్మా. ఇప్పుడు మనం ఎప్పుడో చదువుకున్నాం, మన పద్యం చదువుకున్నాం. మన పద్యం మీరు వెళ్ళిన తర్వాత చదివారు. కర్ణుడి చావుకి కారణాలు ఏంటి అనుకున్నాము? లాస్ట్ క్లాస్ లో మీరు ఉన్నారా? సార్ అరయ కర్ణుడు ఎలుగా 6 చేతన్, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చెంది. మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత పద్యం తీసి నేను చదువుకుని మళ్ళీ లక్కీగా ఇవాళ మాకు అవసరం వచ్చింది. నీ చేతన్ అంటే అర్జునుడి చేతన్, నా చేతన్ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నా చేత వరమడిగిన కుంతి చేతన్. పాపం కుంతిదేవి వరం అడిగింది, నువ్వు మా కొడుకులు ఏమి చేయొద్దని చెప్పేసి. ఓకే, అప్పుడు నేను కాదు అన్నాడు. అప్పుడు మళ్ళీ తిట్టి మళ్ళీ నీ చావుకు నువ్వే కారణం అని చెప్పేసి మళ్ళీ కుంతిదేవి కూడా చేసింది. అలాగే నెక్స్ట్ ఏంటి ఉందా అర్జున పద్యం? వరమడిగిన కుంతి చేతను
నెక్స్ట్ తీయండి, పద్యం తీయండి, మళ్ళీ నా చేత చెప్పిస్తాను. వరం అడిగిన కుంతి చేతను చనిపోవడానికి కారణం భార్గవు చేతన్. భార్గవుడు ఎవరు? Who is భార్గవ? భార్గవ పరశురాముడి దగ్గర ఈయన బ్రహ్మాస్త్రం నేర్చుకోవడానికి వెళ్తాడు కర్ణుడు. పాపం ఆయన అక్కడ కూడా నేను బ్రాహ్మణుడు అని చెప్పేసి వెళ్తే, బ్రాహ్మణుడు కాదు నువ్వు వేరే కులం అని చెప్పేసి ఆయన తెలుసుకుని మొత్తానికి పాపం ఆయన డిస్టర్బ్ నిద్ర లేకుండానే తనే బాధ భరిస్తూ ఉంటే, నువ్వు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు ఎంత ధరించలేడని చెప్పేసి ఆయన పాపం ఇచ్చాడు. తర్వాత ఇంకెవరు ధర చేతను. ధర, హూ ఇస్ ధర? సార్ నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడిల్గే నర్వురి చేతన్ నార్వురి చేతన్. ఆరుగురు అంటే ఆరుగురు. సో ఇక ధర అంటే భూమి. నేను చెప్పా, పిండేసి నూనె తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తాడు అది. తర్వాత ఇంకెవరు? వాసవు చేతన్. వాడు హూ ఇస్ వాసవ? ఇది నాకు కావాల్సింది, వాసవు చేతన్. చెప్పండి, తెలుగు భాషలో ఎవరు ఉన్నారా? ఇది నాకు చాలా ఇష్టం. భాష అంటే నాకు కొద్దిగా అంటే ఇష్టం, అంటే నాకు కొద్దిగా. వాసవ, హూ ఇస్ వాసవ? వాసవుడు అంటే భూమాత. ధర అంటే వాసవ, ధర అంటే భూమాత. అయిపోయింది. వాసవు చేతన్. ఎస్, ఇక్కడ వాసవ చేతన్ ఏంటి? లెట్ us డిస్కస్. మీరు ఇవాళ ఏంటో అందరూ అన్యమనస్కంగా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు రెఫర్ చేయట్లా. ఐఎమ్ నాట్ హ్యాపీ ఆన్ టుడేస్ క్లాస్. ఒక్కోసారి బాగా చెప్తారు మీరు, ఇవాళనైతే నన్ను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. వాసవు చేతన్. సార్ వాసవ మీన్స్ స్నేక్ సార్? సారీ సార్, అది ఇవాళ నేను యాక్చువల్లీ బయటకు వచ్చాను సార్. కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. నాగలి వాసుకి అంటే పాము. వాసవు చేతన్. మీరు తిరగేయండి. కాదు 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 కాదు, తిరగేయండి. గూగుల్ ఇట్. తెలుగు మాస్టర్లు, టీచర్లు, వాసవు చేతన్. ఏమంటే ఆరుగురు అన్నాడు కదా, ఆరుగురులో 5 అయిపోయారండి. అర్జునుడి చేత, కృష్ణుడి చేత, కుంతి చేత, ధర భూమి చేత, అండ్ భార్గవుడు పరశురాముడి చేత. 6 చేతను ఒక్కడే మిగిలాడు. హూ ఇస్ వాసవు చేత. రథసారథి సార్. వాసవు చేత. శల్యుడు అది సార్. వాసవు చేత. రథసారథి శల్యుడే కదా సార్? అక్కడ వాసవుడు అంటే ఎవరు అని నేను అడిగేది అది. వాసవుడు అనే పేరు ఎందుకు వాడాడో అక్కడ నాకు చెప్పట్లేదండి. మీరు ఏం చెప్తున్నారు? ఉదాహరణ చెప్తున్నారు. ఉదాహరణ కాదు, ఆ వాసవుడు అనే పదం అక్కడ ఎందుకు వాడాడు? యాక్చువల్ హూ ఇస్ వాసవ? వాసవుడు అంటే మనం ఏమనుకుంటాం, ఇక్కడ అర్థం ఏంటి? ఆల్రెడీ కృష్ణుడి చేత అని చెప్పేశాడు కదా. వాసవుడు అంటే ఎవరు మనకి? వాసవుడు అంటే వసుదేవుడు కొడుకు వాసవుడు, రైట్? అది కృష్ణుడు అవుతాడు. కానీ మన నా చేత నీ చేతన అని చెప్పేశాడు కదా అక్కడ. మళ్ళీ వాసవ చేతన ఏంటి? సరే, ఇక్కడ వదిలేస్తున్నాను. మీరు వెతికి నాకు మెసేజ్లు పెట్టండి, గ్రూప్ లోనే పెట్టండి. ఒకటి ఉంది. హలో, ఎవరు మాట్లాడేది? వాయిస్ కొత్తగా ఉంది నాకు, అందుకు చెప్తాను. కృష్ణ సార్. కృష్ణ, ఎక్కడికి పోయావమ్మా నువ్వు? అదే నాకు వాయిస్ నాకు వినిపించినట్టు ఉంది, కానీ బట్ ఈ మధ్య రావట్లేదు కదా, మర్చిపోయా. చెప్పు కృష్ణ, హౌ ఆర్ యు? అదే సార్, యుద్ధానికి ముందు ఇంద్రుడు ఒక రోజు వెళ్ళి తన కవచ అంటే ఇంద్రుడు అంటాం, అంతేనా? ఇంద్రుడు సార్. అంతే సార్. వాసవుడికి అంటే వాసవుడు అంటే మనం కృష్ణుడు అనుకుంటాం కదా, విష్ణుమూర్తి అనుకుంటాం కదా. ఇంద్రుడు ఎట్లా అయ్యాడు?
సార్ ఒకసారి చదువుతాను సార్. బై యూ, బై మీ, బై కుంతి, హూ ఆస్క్డ్ ఫర్ చదవద్దు మోహన్, బై చదవద్దు. వాసవుడు ఇంద్రుడు ఏంటి? వాసవుడు ఇంద్రుడు అయ్యాడా? ఇంద్రుడు వాసవుడు అయ్యాడా? ఎట్లా? దీన్ని ఏమంటాం? హరి. హరి అనే పదానికి అర్థం తెలుసా? చిన్నప్పుడు మీకు తెలుగు సరిగ్గా చదవలేదయ్య మీరు ఎవరో. వీటిని నానార్థాలు అంటారు. అంటే ఏంటి నానార్థాలు? అంటే ఏంటి కృష్ణ? సార్ నానార్థాలు మల్టిపుల్ మీనింగ్స్. అంటే ఒకే పదానికి, ఇప్పుడు ఉదాహరణకి హరి. హరి అంటే ఎవరు చెప్పండి నాకు? నేను చెప్తాను. నానార్థం అంటే కృష్ణుడు కదా. హరి అంటే ఇంకోటి తెలుసా మీకు? హరి అంటే ఇంకోటి పేరు తెలుసా? విష్ణు. ఎవరు? చంద్రశేఖర్ ఆర్యుదయ సార్ ఉన్నారు కదా. నాకు ఇన్ని రాసుల యునికి ఇంతి ఇన్ని రాసుల యునికి ఇంతి కలువపు రాశి ఓపెన్ చేయండి నా పాట ఓపెన్ చేయండి. ఎందుకంటే మీకు ఇవాళ కూలంకషంగా చెప్పకపోతే నేను గురువు కాదు, టీచర్ అని అవ్వకుండా పోతాను. నా భయం అది నాకు. అంతకంటే అట్లీస్ట్ టీచర్ గానే ఉండనివ్వండి. ఆ పాట తీయండి. ఇన్ని రాసుల యునికి ఇంతి కలువపు రాశి. 12 రాసుల గురించి చెప్తాడు. త్వరగా ఇన్ని రాసుల యునికి పాట తీయండి. అన్నమాచార్య కీర్తన సినిమా పాట తీయండి. శృతి లైన్లో ఉంటది. అదే చూస్తున్నాను సార్. శృతి లైన్ సినిమా. ఇన్ని రాసుల యునికి ఇంటి చెలువ పురాసి కన్నీ రాసి కూట మిగలిగిన రాసి. చదివండి, తర్వాత పాట తిరిగాను. కలికి బొమ్మ విండ్లో గల కాంతకు నువ్వు రాసి ధనురాశి అయిపోయింది. తీసేయండి. నెక్స్ట్ మెలయు మీనాక్షిని మీనరాశి. కులుకు కూచ కుంభముల కొమ్మకున కుంభరాశి. 4 రాశులు అయిపోయింది. చెలగు హరి మధ్యకును సింహరాశి. ఎగ్జాక్ట్లీ. వెయిట్. మీరు మళ్ళీ ఒకసారి లైన్ చదవండి. చెలగు హరి మధ్యకును సింహరాశి. చెలగు తీసేయండి. హరి మధ్యకును సింహరాశి. ఓకే, మీరు అక్కడ ఆపేసి ఈసారి కృష్ణ, మోహన్, మిగతా వాడు అందరూ కూడా దీని అర్థం నాకు చెప్పారు. హరి మధ్యకు సింహరాశి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకంటే మీరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా కూలంకషంగా నేర్చుకున్న దాంట్లో ఆనందం వేరే ఉంటుందండి. ఒక కొత్త పదం, ఒక కొత్త ప్రయోగం, కొత్త అక్షరం, కొత్త అర్థం తెలుసుకుంటే ఆ వేళ అంతా ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఇవాళ కొత్త పదం నేర్పుతాను మీకు. అంటే నేర్పేంత గొప్పవాడిని కాదు, ఇందాక పంచుకుంటాను. చెప్పండి. హరి మధ్యకు సింహరా. ఇందాకేమన్నాడు? కనుబొమ్మలేమో విల్లులా ఉన్నాయంట కాబట్టి ధనురాశి అంట అమ్మాయి. చేపల లాంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమో మీనరాశి అంట. ఓకే, ఇక్కడ చెలగు హరి మధ్యకు సింహరాశి అన్నాడు. వాట్ ఈస్ దిస్? ఎక్కడో మీకు పోలుస్తున్నాడు ఆయన. అంటే చేపల లాంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి మీనరాశి, ఈ ధనుస్సులాగా విల్లున్నాయి కాబట్టి, విల్లు లాంటి కనుబొమ్మలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి, హరి మధ్యకు సింహరాశి. ఎస్, థింక్. చెప్పండి. ఇందాక ఎక్కడున్నా మనం నానార్థాలు దగ్గర మొదలు పెట్టాం. వాసవుడు అంటే ఇందాక ఎవరు? ఇంద్రుడు అన్నా. ఓకే, వాసుడు అంటే కృష్ణుడు కదా అన్నాను. తర్వాత నేను కొద్దిగా మీకు దారి ఇచ్చేసి సరేలేండి నానార్థాలు అనేవి ఉన్నాయి, చిన్నప్పుడు చదువుకున్నామన్నా. ఇక్కడ మళ్ళీ నానార్థాల యొక్క కాంటెక్స్ట్ లో నేను హరి మధ్యకు సింహరాశి అన్నాడు. ఇక్కడ ఏంటి? హూ ఈజ్ హరి మధ్య? హూ ఈజ్, వాట్ ఈజ్ హరి మధ్య? దెన్ హూ ఈజ్ హరి? సార్, హరి యొక్క నడుముని వర్ణిస్తున్నాడు. ఆయన నడుము సన్నగా ఉంది, ఈమె నడుము కూడా సన్నగా.
హృదయాంతరం అని హూ వస్తుంది ఇస్ హరి? హూ ఇస్ హరి? హూ ఇస్ హరి? హరి అంటే విష్ణుమూర్త? అవును సార్. మేబీ అయ్యుండొచ్చు సార్. కాదు. పోనీ ఇంకోటి చెప్పు, మృగేంద్ర మధ్యమ అంటారు. పోనీ చెప్తారు మృగేంద్రం, ఇంకా ఈజీ చేసేస్తాను. మృగేంద్ర మధ్యమ. మృగ ఇంద్ర, మృగాల్లో ఇంద్రుడు ఎవరు? మృగాలకు ఇంద్రుడు ఎవరు? మృగాలకు రాజు సింహం ఎవరు? సింహం సింహం. సింహం. యా, యూ గాట్ ద పాయింట్ నౌ. ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు హరి మధ్య అంటే ఏంటి? ఏమై ఉండొచ్చు? ఏంటి ఏమై ఉండొచ్చు? ఇది మన ఊహ, చెప్పండి. హరిణి అంటే జింక. హరిణి వేరు. మధ్య అంటే నాభి వస్తుంది సార్. హరిణి అంటే జింక. నాభి వస్తుంది సార్. మధ్య ఇక్కడ హరి అని సరే చెప్పేస్తాను. మీకు మీరు తట్టుకోలేకపోతే నేను తట్టుకోలేకపోతే కాదు. హరి అంటే అవునయ్యా, సన్న నడు. మృగేంద్ర మధ్యమ అంటారు. మృగేంద్ర అంటే సింహం యొక్క నడుము ఎప్పుడైనా చూసారో చాలా సన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ హరి అంటే ఏమై ఉండాలి? హరి 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 నరసింహస్వామి. బా అమ్మా, హరి is nothing but nanarth of one of the meanings of నడుము. సింహ. బాబోయ్ మీకు పాఠాలు చెప్పడం నా వల్ల కాదయ్యా. హరి అంటే ఇక్కడ నానార్థం. హరి అంటే మీకు ఈశ్వరుడు వస్తాడు. ఓకే సరే, హరి అంటే ఇక్కడ విష్ణుమూర్తి వస్తాడు. ఇక్కడ హరి అంటే సింహము. హరి అంటే పోతుంది తెలుసా? కోతి. హరి అంటే పోతుంది తెలుసా? ఇంద్రుడు. వీళ్ళందరూ కూడా హరే. అర్థమవుతుందా? మీరు సరిగ్గా తెలుగు చదవలేదు. వై? ఎందుకు చదవలేదు మీరు తెలుగు? మీరు తప్ప, మీ మాస్టర్ తప్ప. ఎక్కడో మీరు పొరపాటు పడ్డారు. హరి అంటే ఏంటంటే మనం ఏమనుకుంటే విష్ణుమూర్తి నో. హరి యాజ్ హ్యావింగ్ సో మెనీ నానార్థాస్. హరి ఈస్ వన్ ఆఫ్ ది మీనింగ్స్ ఆఫ్ హరి ఈస్ ఇంద్ర. వన్ ఆఫ్ ది మీనింగ్స్ ఆఫ్ హరి ఈస్ సింహ. వన్ ఆఫ్ ది మీనింగ్స్ ఆఫ్ హరి ఈస్ కోతి, మంకీ. మంకీని కూడా హరి అని అంటారు. సో ఇందాక హరి మధ్య అంటే సింహం యొక్క నడువులా ఉంది కాబట్టి సింహరాశి అని చెప్పాడు. గాట్ ద పాయింట్. అలాగే ఎక్కడి నుంచి వచ్చాం మనం ఇప్పుడు? ఎక్కడి నుంచి మొదలెట్టాం? నేనే మర్చిపోయాను. మీ గందరగోళం కాదు కానీ నా బొర్ర పాడు చేసి పడేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాం? వాసవుడు అంటే ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ హరి విష్ణు, వాసవ విష్ణు, అండ్ హరి ఈజ్ ఇంద్ర, అండ్ వన్స్ అగైన్ ఇక్కడ వాసవ ఈజ్ అమ్మా బాబోయ్ అమ్మా. అంటే ఇక్కడ వాసవుడు అంటే మళ్ళీ ఇంద్రుడేనండి. ఇందాక హరి అంటే రెండు అర్థాలు. హరి అంటే విష్ణుమూర్తి, ఇంద్రుడు. ఎట్లా వాసవుడు అంటే కూడా ఇంద్రుడు అండ్ హరి అంటే విష్ణుమూర్తి అని అర్థం. ఇక్కడ వాసవు చేతనంటే ఇంద్రుడి చేతన అని అర్థం. కాబట్టి సోరియాసిస్ రావడానికమ్మా ఫర్ ఎనీ డిసీజ్ 100 కొద్ది కారణాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే మన ఆహారం బాగా తీసుకున్నా, మనం ఎక్సర్సైజ్ చేసిన. వింటున్నారమ్మా? మన వెళ్ళిపోయారా? ఎంతూ చచ్చిపోయి ఉంటుంది బడికి. వెళ్ళిపోయాడు. నేను అడిగింది ఏంటి, చెప్తుంది ఏంటి, ఎక్కడ మొదలెట్టాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి. సో సోరియాసిస్ కి మెయిన్ కారణం ఏంటంటే, సోరియాసిస్ కారణం లేదు, జబ్బు రావడానికి కారణం లేదు. మీరు హెల్తీగా ఉన్నంత మాత్రాన, ఆరోగ్యంగా తింటున్నంత మాత్రాన, జంక్ ఫుడ్ తీసుకున్నంత మాత్రాన, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్న మాత్రాన, బాగా చదువుకున్నంత మాత్రాన, బాగా ఉద్యోగం చేస్తున్న మాత్రాన సోరియాసిస్ రాకూడదని లేదు. సోరియాసిస్ కి ఒక రీజన్ లేదు. ఓకే, ట్రీట్మెంట్. వన్స్ అగైన్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. అర్థమైందండి? ట్రీట్మెంట్ లేదు. కానీ ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం కరెక్ట్ చేసుకోవాలి అంటే మనం మన యొక్క మానసిక పరిస్థితిని మళ్ళీ మనం వెనక్కి తిప్పుకోవాలి. సో ఆల్వేస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ మైండ్ బోర్న్.
మైండ్లోంచి పుడతాయి. ఆ మైండ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మైండ్ని సరి చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆహారం సెట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆహార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సీజనల్గా వస్తుంది, శీతాకాలం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీనికి కొద్ది గొప్ప మీకు పరిష్కారం చూపించేది ఆయుర్వేదం ఒకటే కాబట్టి ఆయుర్వేదంలో పంచకర్మలో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, విరేచన కర్మ అని చెప్పేసి ఉంటుంది. అవి చేయించుకుని రెగ్యులర్గా మెడికేషన్ వాడితే ఒక 7 సంవత్సరాల తర్వాత రాకపోతే రానట్టు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంటే మీరు ఎంత ట్రీట్మెంట్ చేస్తే 7 సంవత్సరాల లోపల మళ్ళీ వచ్చేస్తుంది. 7 సంవత్సరాలు దాటిన తర్వాత రాలేదని నీకు రాదు. దట్ ఈస్ ఈ టైమ్ లైన్ ఆఫ్ సోరియాసిస్. యా, నెక్స్ట్ ప్లీజ్. ఎక్కడ సోరియాసిస్కి ఎక్కడ లాక్కెళ్ళానండి బాబు. యా, లాస్ట్ క్వశ్చన్. అంతేనా? చాలా ఇవాడికి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అయిపోయినాయా? క్వశ్చన్స్ అనండి వాడికి. ఇంటరాక్టివ్ సెషన్ అనుకుంటే మీ ఇష్టం ఏదైనా సరే. సరే, మళ్ళీ నిన్న అనౌన్స్మెంట్ చేయనివ్వండి. అనౌన్స్మెంట్ ఏంటంటే రేపు మార్నింగ్ 6కి ఈవినింగ్ 7కి పంచ కుంభక ప్రాణాయామస్ అనేవి కొత్త సెషన్ మొదలవుతుందండి. దాంట్లో లింక్ పాత వాటికి రాదు. కొత్తగా మీరు రిజిస్టర్ అయితేనే వాళ్ళకి మాత్రమే ఆ లింక్ పంపిస్తా. ఆ గ్రూప్ సెపరేట్ గా ఉంది, ఆ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను. సో వన్ మోర్ థింగ్ ఇస్ 11 o'clock కి సో లైఫ్ స్టైల్ థెరపీ అని చెప్పేసి వెయిట్ మేనేజ్మెంట్ మీద ఒక కార్యక్రమం నడుస్తుంది. దాంట్లో మార్నింగ్ సెషన్కి ఇంకెవరు జాయిన్ అవ్వద్దు ప్లీజ్, ఎందుకంటే ఆల్రెడీ కొంత జరిగిపోయింది. ఎవరైనా మీరు జాయిన్ అవుతారు అనుకుంటే ఈవినింగ్ 6 సెషన్ స్టార్ట్ అవుతుంది. దానికి మీకు ఒక వారం రోజులు టైం ఇచ్చాను. ఒక వారం రోజుల్లో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అది ఈవినింగ్ 6 to 7 ఉంటుంది. అది ఇవాళ నుంచి ఒక వారం రోజుల లోపల ఎక్కువ మంది వస్తే నెక్స్ట్ మండే నుంచి మొదలవుతుంది. లేదనుకోండి అది ఈవినింగ్ సెషన్ ఉండద్దు. దిస్ ఇస్ నా నెక్స్ట్ షెడ్యూల్ ఇది. సో యోగా at 40+ మార్నింగ్ 5:30కి యాజ్ ఇట్ ఈస్ నడుస్తుంది. ఆసనా సెషన్ అంటుందని. ఆసనా సెషన్ మార్నింగ్ 5:30 to 6 ఉంటుంది. 6 to 6:30 మాత్రం ప్రాణాయామ సెషన్ కొత్తది. వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే దాంట్లోకి లింక్ వస్తుంది. ఇది నా వైపు నుంచి ఐఎమ్ సో క్లియర్. రైట్? డౌట్స్ అన్నట్టు పెట్టండి. వెయిట్ మేనేజ్మెంట్ మా క్లాస్ మాత్రం చాలా బాగా నడుస్తుంది. మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు, చక్కగా బాగా నడుస్తుంది. మధ్యాహ్నం క్లాస్ అయితే మాత్రం ఇట్స్ వెరీ నైస్. మీరే చెప్పాలి. దాంట్లో పాల్గొన్న ఒకళ్ళిద్దరు చెప్పండి బాగుందో లేదో. శ్రీవాణి గారు మీరు చెప్పండి, లేదంటే ఇంకెవరున్నారు? జానకి గారు. సార్ బాగుంది సార్, చాలా బాగుంది సార్. చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను సార్. ఇందిరా చెప్పండి. చాలా తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాను సార్. సో వెయిట్ రిడక్షన్ మొదలు పెట్టాం. అసలు వెయిట్ రిడక్షన్ అసలు మనం వెళ్ళలేదు ఇంకా. లేదు సార్, అంటే మనకి కావాల్సిన వాత పిత కఫ వాటి గురించి కూడా అసలు ఫస్ట్ డౌట్ అదే సార్. సో దాని గురించి కొంచెంగా క్లారిటీ వస్తుంది సార్. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. మిగతా వాళ్ళు ఇంకా మార్నింగ్ 11 o'clock. జానకి గారు చెప్పండి. చెప్పండి సార్. బాగుంది సార్. ఫస్ట్ మీరు ఎంఫసిస్ ఇచ్చేది మీ గురించి మీరు తెలుసుకోండి అని. అది బేసిక్ పాయింట్. వేరే క్లాసెస్ ఎక్కడా చెప్పరు సార్. ఇది చేసేయండి, ఇది తగ్గుతుంది, పలానా చేసేయండి, మెటబాలిజం బూస్ట్ చేసుకోండి, సో చెప్తారు. కానీ ఫస్ట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను సార్. దట్స్ రైట్, వెరీ గుడ్. ఆ తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు కదా, ఫస్ట్ మన గురించి మనకు తెలిస్తే. అంతే. Excellent. This is how things has to be done. But unfortunately మన రొటీన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా వెయిట్ రిడక్షన్ అంటే ఓకే ఇవాళ నుంచి నీళ్ళు ఎక్కువ తాగండి, లేదంటే నూనె మానేయండి, ఉప్పు మానేయండి, కారం మానేయండి, అన్నం మానేయండి, పంచదార మానేయండి, ఇవన్నీ మానేయవలసిన ఎక్కువ ఉంటే తెప్పించి మీరు చేయాల్సిన ఏముండదు దాంట్లో. అసలు మీ గురించి మీరు తెలుసుకోండి అనే మాట ఒక్క నోటి నుంచి నేను విన్నానా అని ఎప్పుడు ఎంత బాధపడతా ఉంటాను. ఎందుకు ఇంత మందిని ఇలా టార్చర్ చేస్తున్నారు, ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు, ఇంత టైం వేస్ట్, టైం కాదు మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేస్తున్నారు అందరూ కలిసి. సో వై దిస్ అని ఒక డాక్టర్గా నేను చాలా బాధపడుతూ ఉంటాను, చాలా బాధపడతా ఉంటాను. అందుకే నేను డాక్టర్గా చెప్పుకోవడం నేను ఇష్టపడిన అసలు. ఎందుకంటే వీఆర్ సంథింగ్ లైక్ నో
వెరీ హార్మ్ఫుల్ అయిపోయాము సొసైటీకి. మా వైపు నుంచి చాలా హార్మ్ జరుగుతుంది. నేను అందరూ అదే అనట్లేదు, బట్ సో మచ్ హార్మ్ ఈస్ మా ద్వారా చాలా జరుగుతుంది. తెలిసి కూడా మేము చేస్తున్నాం కొన్ని తప్పులు. దాంట్లో ఇదొకటి. లక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. శుభాకాంక్షలు సార్. అదిగో మళ్ళీ మొదలెట్టారు. మీరు అదే గురువులు ఎవరు చెప్పొద్దంటారా? చెప్పండి, నాకెందుకు చెప్తారండి బాబా, అందరికి చెప్పండి, అందరూ గురువులే ఇవాళ. ఓకే ఓకే సార్. ఏం చెప్పదలుచుకోలేదు కానీ మా సెంటర్ లో ఈ రోజు ఏవో ప్రోగ్రామ్స్ పెట్టాము. గురు పౌర్ణమి సందర్భంగా ఏం కాదు. మేము మునగాకు రొట్టెలు వంటలు సార్, సాటర్డే సండే. మేడం గారు రిలేటెడ్ ప్రోగ్రామ్, ఆయుర్వేదిక్ అన్ని వంటలు చేస్తున్నాం. ఒక మిషన్ తీసుకొచ్చారు సార్ మా దగ్గరికి, దాని గురించి అడుగుదాం మిమ్మల్ని అనుకున్నా. మీకు కాళ్ళ చూపిస్తాను. ఆ మిషన్ మనకి యూజ్ అవుతుందంటే తీసుకొని, అది బ్లడ్ సర్క్యులేషన్ వైబ్రేటర్ చూడండి. ఏంటంటే ఫస్ట్ ఒక్క నిమిషం చెప్తాను. నేను మెషిన్స్ నమ్మను. ఫస్ట్ థింగ్ నేను మెషిన్స్ నమ్మను. నేను మనుషులనే నమ్మను. మనుషులు ఏం నమ్ముతారంటే, మనుషులు అనేవాళ్ళు ఒకటి అబద్ధాలు చెప్తారు, రెండు అబద్ధాలు ఆడతారు, రెండు స్వార్థపరులు. ఇది మాత్రం బాగా నమ్ముతారు. ఇంక మిషన్ల గురించి అసలు నేను నమ్మను. మిషన్ కి ఆరోగ్యానికి సంబంధం లేదు. మీరు చూపించబోయిన నా నిర్ణయం అయితే అది. అంటే నేను బ్లంట్ గా చెప్పేస్తున్నాను కాదు, ఇవన్నీ నేను చూసేసాను, అందు గురించి చెప్తాను. మీరు ఏం చూపించాల్సుకున్నారు కూడా మీరు ఆ ఒక్క మాట ద్వారా నాకు అర్థమైపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి హాయిగా యోగా చేయించండి, అన్ని పాటలకి వెళ్తుంది. కాసేపు నడవమని చెప్పండి, లేదు మంచం మీద కూర్చొని కాసేపు కాళ్ళు చేతులు ఆడించమని చెప్పండి, బ్లడ్ సర్క్యులేషన్ ఆటోమేటిక్ జరుగుతుంది. ఏమొద్దు, నో మెషిన్స్. ఓకే, నెక్స్ట్. సెషన్ లో ఉండలేకపోయాను సార్, ఏం జరిగింది? నో ప్రాబ్లం. యా, నెక్స్ట్. యా, చంద్రశేఖర్ పడేద్దామా? మాధవ్ గారు మీరు చెప్పండి. ఇది యోగా నేర్చుకున్న వాళ్ళకి ప్లస్ తల్లికి బాగా అవసరం సార్ ఈ కోర్స్. 90 days కంపల్సరీ. అంటే అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కానీ దేనికైనా కంపల్సరీ. యోగా అయిన వెంబటే తీసుకున్న బెటర్. అంటే క్లాసెస్ తీసుకోవాలన్నా ఇది అవసరం అవుతుంది సార్. కరెక్ట్. అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్, హెల్త్ దీంట్లో వస్తాయి. మన గురించి మనం తెలుసుకున్నా గానీ మనం పట్టించుకోము. అంటే క్లాస్ తీసుకునేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే చాలా డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి ఎదుటి మనిషి నుంచి. అది దాన్ని సప్రెస్ చేసుకోవడానికి మనకి అవసరం అవుతా ఉంటది, ప్లస్ వాళ్ళకి చెప్పడానికి కూడా అవసరం అవుతా ఉంటుంది. రైట్, గుడ్, మంచి అబ్జర్వేషన్. ఇంకా ఎనీబడి అండి క్లాస్ గురించి, 11 o'clock క్లాస్ గురించి మీ అభిప్రాయాలు? లేదంటే చంద్రశేఖర్ పాట పాడేస్తాడు. చంద్రశేఖర్, ఆర్ యు రెడీ? చంద్రశేఖర్ గారు సార్ 1 minute సార్, 1 minute. అలాగే, నో ఇష్యూస్. ఈ లోపల ఎన్ని క్వశ్చన్స్ లేదు, ఇంక ఈ లోపల ఎవరన్నా పాడతారా అది కూడా చూడండి. ఈ లోపల పాటలు వాళ్ళు పాడతారని చూడండి. కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు కదా, వీళ్ళందరూ పాడతారేమో. లక్ష్మి గారు పాడతారండి? లేదు సార్, గానగంధర్వులు ఎవరు లేదు. మీరు ఓపెన్ చేస్తే పాడతారేమో. శ్లోకాలు అయితే ఏమన్నా వస్తాయి కానీ సాంగ్స్ పాడలేదు. పాడేయడమేనండి, శ్లోకాలు పాడిన వాళ్ళు పాటలు పాడలేదు. చెప్పడం డిఫరెంట్. ఎప్పుడు వస్తున్నారు సార్ ఇటు? వీళ్ళందరితో వద్దు కానీ మీరు చేద్దామండి. ఉన్నాయి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, చెయ్యాలి. అవట్లా, ఏమీ అవ్వట్లేదు, స్లోగా ఉంది పరిస్థితి, ప్రాసెస్. దర్శన్ టికెట్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు వద్దు కానీ అన్ని చూసుకొని వెళ్తే సరిపోతుంది. వాడు సుజాత రాలేదా? సుజాత అండ్ వాళ్ళ గ్యాంగ్ బ్యాచ్ ఎవరు వచ్చినట్లేరు?
నెక్స్ట్. క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ లోపల చంద్రశేఖర్ పాట పాడే లోపల. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవాళ టుడేస్ క్లాస్లో నేను చెప్పింది టీచర్ అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, ఓకే, స్టూడెంట్ అంటే ఏంటి, అండ్ డిసైపుల్ అంటే ఏంటి, డివోటీ అంటే ఏంటి, దాని వెనకాల అంతరార్థాలు, దాని వెనకాల స్టేజెస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంటే లూజ్ టర్మ్స్ టెర్మినాలజీ తగ్గించుకుంటే మనం మంచిది. అలాగే అన్నిటికీ మనం ఎక్సైట్ అయిపోయి, అంటే ఎక్సైట్ అవ్వడం మంచిది పిల్లల, కానీ ఎక్సైట్ అయ్యడంతో పాటుగా మనకున్నటువంటి రిసోర్సెస్ నుంచి మనం సమాధానం రాబట్టుకుని అండర్స్టాండ్ చేసుకుని లైఫ్ని ఒక చక్కగా స్మూత్గా వెళ్ళిపోయేలా చేసుకోవడం అనేది నేను మీకు చెప్పేటట్టు ఒక చిన్న సలహా సూచన ఏదైనా సరే అది పంచుకోవడం. ఇందాక జస్ట్ ఐఎమ్ షేరింగ్ సంథింగ్ విచ్ ఐ జస్ట్ నో, ఓకే, అంతే, అంతకంటే ఏం కాదు. నేనే మీకు ఇచ్చేట్లా, మీరు పంచుకుంటున్నాను అంతే మీతో. తర్వాత దాన్ని పాటించడం దట్ ఈస్ ఎంటైర్లీ అప్ టు యూ. ఇది మంచిది, తప్పనిసరిగా చేయాల్సింది నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. చంద్రశేఖర్ రెడీయా? ఇంకా లేదు. ఓకే సార్ మా మదర్ యా ప్లీజ్ కృష్ణ. ఎక్సలెంట్ వెరీ నైస్. ఇది మా పాడండి. అది ఓంకారమయం, అది ఓంకారమయం మనసా, అది ఓంకారమయం హే మానస, అది ఓంకారమయం ఆదిత్య గణేశ మహేశాత్మక, ఆదిత్య గణేశ మహేశాత్మక ఆదిశక్తి హృదయానందకరం, ఆదిత్య గణేశ మహేశాత్మక ఆదిశక్తి హృదయానందకరం అది ఓంకారమయం మనసా, అది ఓంకారమయం హే మానస, అది ఓంకారమయం ఆవు మకార సంయోగధనం, ఆవు మకార సంయోగధనం రామ ప్రణవ బీజధనం, రామ ప్రణవ బీజధనం అది ఓంకారమయం మనసా, అది ఓంకారమయం హే మానస, అది ఓంకారమయం సృష్టి స్థిత్యంత హేతుకవనం, సృష్టి స్థిత్యంత హేతుకవనం ఇష్టదైవ సుబ్రహ్మణ్యమనం, ఇష్టదైవ సుబ్రహ్మణ్యమనం అది ఓంకారమయం మనసా, అది ఓంకారమయం హే మానస, అది ఓంకారమయం. నమస్తే. వెరీ గుడ్ వెరీ నైస్ అమ్మా. మీ పేరేంటి నేను వెళ్ళలేదు, కానీ మా కృష్ణ వాళ్ళ మదర్ అన్నారు, మిమ్మల్ని ఒకసారి చూశాను. ఐ థింక్ మన ఇక్కడ మీటింగ్ లో నాగలక్ష్మి గారు. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అందులో కూడా అందరూ మీరు అకార ఉకారం అకారాలు మా ప్రణవాదాన్ని కూడా మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. వెరీ నైస్ అండ్ మీకు చాలా ధన్యవాదాలమ్మా, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు నెక్స్ట్ మీటింగ్ లో కూడా సండే ఒక మంచి ఒక కీర్తన ఏదో పాడడానికి మీరు ప్రిపేర్డ్ గా ఉండండి అమ్మా. ఆవిడ వస్తున్నారు సార్, దాదాపు 10-15 సండేల నుంచి అటెండ్ అవుతున్నారు ప్రతి క్లాస్. ప్రణాళిక కూడా రెగ్యులర్. కృష్ణ అటెండ్ అవ్వడం కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆవిడ ప్రతిసారి పాట పాడాలి. అలాగంటారా? సరే. ఒక కీర్తన సంథింగ్ ఏదో ఒకటి ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ వెరీ మెలోడియస్ అండ్ వాయిస్ ఉంది. సో మంచి భక్తి పరవశంతో చేసేటటువంటి ఇది ఉంది కాబట్టి ప్లీజ్ మమ్మల్ని కూడా కాసేపు అలా ఓలలు ఆడించండి కొన్నాళ్ళు పాటు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సాంగ్. యా నెక్స్ట్ ఉండండి, జయ గారు ఉన్నారు. చంద్రశేఖర్ ఒక్క నిమిషం, మీరు ఎక్కడ ప్రయాణంలో జయ గారు ఉన్నారు కదా మన ప్రెస్ లో. జయ గారు, జయ సండే అంటే జయ బిజీ అనుకుంటా. ఆవిడేం మాట్లాడలా. రాణి ఒక్క నిమిషం, రాణి గారు. ఓ రాణి గారు ఉండండి, మన కొత్త ఆవిడ పరిచయం చేస్తాం మీకు ఇవాళ. బ్యూటిఫుల్ సింగర్ అండ్ రాణి గారు. రావట్లా. ఈవిడ అంతే, అక్కడెక్కడ పెట్టేసి పొయ్యి దగ్గర పెట్టేసి అడ్డు వెళ్ళిపోతారు. అక్కడ పొయ్యి దగ్గర వెళ్ళిపోతారు. జయ గారు పాటలేదు ఇవాళ. పురంధరదాస్ కీర్తన అయినా పర్వాలేదు మాకు. రాణి గారు మీరు రెడీగా ఉండి, మీరు నా మాట వింటారు నాకు తెలుసు, కానీ మీరు రెడీగా ఉండి ఇలా చంద్రశేఖర్ పాడేస్తారు. ఎందుకంటే మళ్ళీ పాపం కారు పక్కన ఆపుకుని మరి మన కోసం ఈజ్ వెయిటింగ్. యా చంద్రశేఖర్ క్యారీ ఆన్. ఓకే సార్, వినపడుతుంది సార్ వాయిస్? వినపడుతుంది. ఓకే. దత్తాత్రేయుని అవతరణం, భక్త బృంద భవతరణం, సద్గురు సద్గమ సంగమం, సదానంద హృదయంగమం. హలవు కనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మమానస పుత్రుడైన త్రిమహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలదిని మునిగి అనసూయనే పరీక్షింపగా తమ పతులను పంపిరి. దత్తాత్రేయుని అవతరణం, భక్త బృంద భవతరణం, సద్గురు సద్గమ సంగమం, సదానంద హృదయంగమం. అతిథి రూపములు దాల్చిన మూవుర మూర్తుల నాసతి కొలిచినది. దిగంబరముగా వడ్డింపమనిన దిక్పతులను చూచి దిగ్భ్రాంతి చెందినది. కాలమూర్తులని చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది. పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది. పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి. గొళ్ళు మనుచు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి యాచించిరి. అనసూయ పాతివ్రత్యముతో పలుకొనొకటిగా బాసిలిరి. తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మొరలిడిరి. ముగ్గురు మూర్తులకు ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తైనది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ ఆత్రిముని దత్తమైనది. దత్తాత్రేయుని అవతరణం, భక్త బృంద భవతరణం, సద్గురు సద్గమ సంగమం, సదానంద హృదయంగమం. సృష్టి స్థితి లయకారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మములు ఆలవాలముగా ఆవు వృష్టమున హలరుగా 4 వేదముల నడవడిగా 4 సునకముల నానుడిగా సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని 5 వంశములై నిదవిచే ధర్మ జ్యోతులుగా ధర వెలిగే ధర్మ జ్యోతులుగా. ఈరోజు గురు పౌర్ణమి సిచ్యుయేషన్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఏంటి సరదా బాబా గుడి ప్రాంగణంలోనే బాబా గుడి ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ అండి. ఎవరు ఇక్కడ గుడివే సార్, మన మాగంటి కళ్యాణ మండపంలో. అక్కడ మన యోగ బంధువులు అందరం కూడా వచ్చాము. ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. మన ఈరోజు గురు పౌర్ణమికి మన యోగాలు అందరూ వచ్చారండి. వెరీ గుడ్, నైస్ నైస్. ఓకే అండి. ఓకే, రాణి గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. రాణి గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి బయటికి వెళ్ళిపోయారు. జయ గారు మీకు కూడా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నో, ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ సోమవారం నుంచి రొటీన్ క్లాస్, మళ్ళీ సండే వరకు వెయిట్ చేయండి సోమ్ టాక్స్ కోసం. ఓకే దెన్, సీ యూ నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.